హాయ్ అందరికీ ఇవాళ ఒక మంచి డ్రామా తోటి మీ ముందుకు వచ్చాను. ఈ డ్రామా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నా. స్కిప్ చేయకుండా చూసేయండి. డ్రామా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ అయితే హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకుంటుందా, తనైతే ప్రెగ్నెంట్గా ఉందనేసి. ఇంకా తనకి ట్విన్స్ అని తెలుస్తుందా, అది పెట్టేస్తుందా ఎదవ చెప్పేది కూడా పూర్తిగా వినడు అనేసి వాళ్ళమ్మ తిట్టుకుంటా ఉంటే, ఇంక ఇక్కడ హీరోయిన్ మాత్రం క్లీనింగ్ చేసుకుంటా ఉంటుందా. ఇంకా హీరో ఆ బారికి వచ్చాడనేసి ఆ హీరోని ఎలా సెడ్యూస్ చేయాలనేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒంట్లో ఉన్న అవయవాల్ని చెప్పుకుంటూ మురిసిపోతూ హీరోని ఎలా పడేయాలో ఆలోచిస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏంట్రా ఈ నసా అనుకున్నది క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే అక్కడికి మేనేజర్ అయితే వస్తుందా, హీరో నావాడు హీరో కశ్మీర్ చూడకండి అనగానే ఇంకప్పుడేవో అక్కడైతే బయటకు వచ్చి ఇక్కడున్న స్టాఫ్ని మొత్తం లోపలికి తీసుకెళ్తారా. ఇంకా మన హీరోయిన్ కూడా ఆగిపోతే నువ్వు ఎక్కడెందుకు ఆగుతున్నావు నడు అనేసి మన హీరోయిన్ కూడా లోపలికి తోసుకొస్తే, ఇంకా హీరో ముందుకి రావాలి అనుకుంటా ఉంటే ఈ లోపుగా మేనేజర్ వచ్చి నువ్వు వెనక్కి పో నేను ముందుకు వస్తాననేసి హీరో ముందుకు వచ్చి నుంచుంటా. అది చూసిన మన హీరోయిన్ ఏంట్రా బాగుంటుంది సార్, నా ఫిజిక్ బాగుంటుంది అనేసి వాళ్ళ ఉంటే అవయవాల గురించి చండాలంగా చెప్తా ఉంటాడా. ఇంకా అదంతా చూసిన వీడికైతే చాలా కోపం వస్తుందనమాట. మీరు ఎందుకు వచ్చారు అనేసి ఇంకా గట్టిగా వాడి చేతిలో ఉన్న వైన్ గ్లాస్ని అయితే పగలు కొట్టేస్తాడా. ఇంకా అది చూసిన అందరూ కూడా షాక్ అయి పక్కకి వెళ్తారా. ఇంకప్పుడే మన హీరోయిన్ని హీరో గారు చూసేస్తారా. ఇంకా చూడగానంటే బటర్ఫ్లైస్ ఎగురుతా ఉంటాయి అనమాట. మన సారికి రా రా అనేసి పిలుస్తా ఉంటాడా. అది చూసిన ఈ మేనేజర్ షాక్, మన హీరోయిన్ షాక్. నన్ను పిలుస్తున్నారా అనేసి మన హీరోయిన్ ఆశ్చర్యంగా అడుగుతుందా. హా నిన్నే పిలుస్తున్నాననేసి మన హీరో అనగానే, సార్ తను ఒక క్లీనర్, తన్నెందుకు సార్ మీరు లక్కీ చామ్ గాయించుకుంటున్నారు అనగానే, క్లీనర్ అయితే ఏమి నాకు తను నచ్చింది, తను నాకు కావాలి అనేసి హీరో అంటాడా. ఇంకంతే దీనికైతే ఒళ్ళు మండుతుంది, కానీ వేరే దారే లేదనమాట. తన దగ్గరకు వచ్చి ఎంత లక్కే నీది, హీరోనే కావాలని అడిగాడు వెళ్ళు అనేసి తనైతే అంటూ ఉంటుందా. మన హీరోయిన్ వద్దు వద్దు నాకు జాబ్ మాత్రమే కావాలి, ఇలాంటి పనులు నేను చేయను అనగానే, రామ్మారా నీ లక్కే లక్కు, హీరో నిన్ను కావాలి అన్నారంటే నీ లక్కు మామూలు లక్కు కాదు, నీ లక్కుని టెస్ట్ చేద్దాం రా అనేసి పిలుస్తాడా. ఇంకా హీరోయిన్కి వేరే ఆప్షన్ లేదనమాట. ఇంకా వెళ్తుందా, వెళ్ళగానే ఆ డైస్ని అయితే హీరోయిన్ వైపు తోస్తారనమాట. ఆ డైస్ తీసుకున్న హీరోయిన్ ఉనికి చేతులతోటి వెయ్యాలా మానాలా ఆలోచిస్తూ పెద్ద లక్ అనుకున్నాం, కానీ హీరోకి 1 మిలియన్ నీ వల్ల నష్టం వచ్చింది అని వింటుందా. వినగానే ఇంకా మన అమ్మడు గజగజా వణికిపోతా ఉంటే మన హీరో అలా లేచుకుంటూ హీరోయిన్ వైపు వస్తే మన హీరోయిన్ అయితే భయంతో వణికిపోతూ ఉంటుంది. కానీ మనోడు వెనకాల నుంచి వచ్చి ప్రేమగా తాకుతూ డైస్ని అలా వేయకూడదు అనేసి తనతోటి ఎలా వేయించాలో దగ్గరుండి చూపిస్తూ ఉంటే ఇంకా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అనమాట. మన హీరోయిన్ కూడా షాకే. ఇంకా ఆ డైస్ని అయితే తీసుకుని ఊదమని చెప్తాడనమాట. ఊదాక ఇలా విసరాలి అనేసి తనతోటి తన చెయ్యి పట్టుకుని అలా విసురుతాడా. ఇంకంతే మన హీరోయిన్ చక్కగా విసురుతుందా. వాడు చెప్పిందంతా విని విసరగానే ఏముంది 6 అయితే పడుతుంది. 1 మిలియన్ లాస్ వచ్చిన వాడికి 2 మిలియన్స్ లాభం వస్తుంది. ఎందుకు నన్ను చూసి అంత కంగారు పడుతున్నాం, మనం ఆల్రెడీ ఒకసారి ఎంగేజ్ అయ్యాం కదా అనేసి అనగానే ఆ మాటలు విన్న హీరోయిన్ చాలా నర్వస్గా ఫీల్ అవుతుందా. ఏంటి హీరో అంత క్లోజ్గా తనతో ఉంటున్నాడు అనేసి ఈ మేనేజర్కి అయితే ఒళ్ళు మండిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరో అయితే తన స్మెల్ పీల్చగానే ఇంకా అంతే మా నోడి సిస్టమ్ అయితే ఆన్ అనమాట. ఇంకా అక్కడ ఉన్న ఒకడైతే సార్ మీ సెలెక్షన్ సూపర్ సార్ అనగానే, హా నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే అనేసి మన హీరోయిన్ని అలా టచ్ చేస్తూ ఉంటాడా. సార్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అనగానే, నాకు తిను కావాలి అనేసి అని మన హీరో అంటాడా. ఇంకా ఆ మాటలు విన్న అందరూ కూడా నడండి నడండి అనేసి హీరోయిన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతే, ఇంకా మన హీరో గారైతే తనైతే చుట్టేస్తూ ఉంటే తనైతే వణికిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే మనోడు వెతుక్కుని తనైతే ఆ టేబుల్ మీద కూర్చోబెట్టి రొమాన్స్ చేయాలనుకుంటా ఉంటే మన హీరోయిన్ కంగారుతోటి వాడికి దూరం దూరం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకు అంత దూరం వెళ్తున్నావు, ఆల్రెడీ మనం ఒకసారి ఎంగేజ్ అయ్యాం కదా అంటే, అవును అప్పుడు నాకు వేరే ఆప్షనే లేదు, కానీ ఇప్పుడు మీతోటి ఇదంతా నేను చేయాలనుకోవట్లేదు అనేసి మన హీరోయిన్ బయటకు వచ్చేస్తుందా. ఇంకా బయటికి రాగానే ఏముంది, వాళ్ళ చెల్లెల దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వస్తుంది, మీ చెల్లెలకి ఇంకొక ఆపరేషన్ చేయాలి, నీకు 1 మిలియన్ అయితే అవుతుంది ఖర్చు అనేసి డాక్టర్ చెప్తాడా. ఇంకా అది విన్న హీరోయిన్కి తనకున్నది ఒక్కగానొక్క చెల్లెలు, తన్ని కూడా బతికించుకోలేకపోతే ఇంకెందుకు, దానికోసం నేను ఏమైనా చేస్తాను అనేసి ఇంకా హీరో దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకా డోర్ పట్టుకుని తీయాలా మానాలా అని ఆలోచిస్తుంటే ఇంకా తనకి వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకా లోపలికైతే డోర్ తీసుకుని వెళ్తూ ఉంటే మనోడైతే చాలా బాధగా సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. హీరోయిన్ వాడితోటి రొమాన్స్ చేయను అందనేసి. ఇంకప్పుడే హీరో దగ్గరికి హీరోయిన్ వెళ్తుందా, నాకు మీ నుంచి కొంచెం సహాయం కావాలి అనగానే, హా నువ్వు అడిగినట్టుగా నేను సహాయం చేస్తా, మరి నాకు నువ్వు ఏ సహాయం చేస్తావో అనగానే ఇంకా మన హీరోయిన్ ఏం చేస్తుంది, ఇంకా వాడి చెయ్యతే
పట్టుకుని ఈ నైట్ మొత్తం మీ ఇష్టం, మీరు ఏం చేసినా ఎన్నిసార్లు అన్నా సరే నేను అన్నిటికీ ఓకే అనగానే ఇంకా అప్పుడు వాడు సిగరెట్ కాల్చి అలా మొహం మీద కొదలగానే హీరోయిన్కి దగ్గొస్తుందా, అది చూసిన వాడు సిగరెట్ అయితే నలిపేసి పక్కకు పడేస్తాడనమాట. ఏంటి ఇంకొకసారి చెప్పాను కానీ ఈ నైట్ మొత్తం నేను మీ దాన్ని, కాకపోతే నాకు కొన్ని డబ్బులు కావాలి అనేసి అని అంటాదా. ఓహో డబ్బుల కోసం ఇప్పుడు ఇదంతా చేస్తున్నావా, అంటే నీకు క్యారెక్టర్ అన్నదే లేదా అనేసి అని అనగానే అవును నాకు క్యారెక్టర్ లేదు అనేసి మన హీరోయిన్ చాలా బాధగా అంటుందా. ఇంకా ఆ మాటలు విన్న హీరో అయితే తన్ని ఎత్తుకుని అలా తీసుకెళ్ళి బెడ్ మీద అయితే పడేస్తాడనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ అయితే కళ్ళంట కన్నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకు నీ అంతలా నువ్వే నా దగ్గరికి వచ్చావు కదా, మరలా ఇప్పుడు ఇలా అంతా ఏడుస్తూ ఎందుకు చేస్తున్నావు, ఇవాళ నైట్ మొత్తం నువ్వు నా దానివని చెప్పావు, నేను ఏం చేసినా నువ్వు మాట్లాడకూడదు అనేసి తనైతే పట్టుకుని కిస్ అయితే చేస్తూ ఉంటాడా. ఇంకా అదంతా చూసిన తనైతే ప్లీజ్ ఆగండి అనేసి అని అంటూ ఉన్న వాడైతే వినిపించుకోడనమాట. ఇంకా నైట్ రొమాన్స్ తర్వాత పొద్దున్నే లెగ్గన మన హీరోయిన్ నడువు నొప్పి ఒళ్ళంతా లవ్ బైట్స్. ఇంకా అక్కడే చూసుకుంటే బ్లాక్ కార్డ్ కనిపిస్తుంది. దీనికోసమే కదా నేను ఇదంతా చేశాను, నా చెల్లెల కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ అనేసి తనైతే ఆ కార్డు తీసుకుని నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు ఏదైనా చేయగలవు, స్ట్రాంగ్ నువ్వు అనేసి తనకి తను ధైర్యం చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అప్పుడే హీరో అయితే ఆపుతాడనమాట. ఇంకప్పుడే తన దగ్గర నుంచి ఒక రిపోర్ట్ అయితే పడుతుంది. ఏంటి అది హాస్పిటల్ రిపోర్ట్లా ఉంది, ఒకసారి నాకు చూపించు అనగానే ఏమీ లేదు అనేసి మన హీరోయిన్ అయితే వెనకాల పెట్టుకుంటుందా. ఇంకా హీరో గుచ్చి అడగగానే ఇంకా తనైతే నేను ప్రెగ్నెంట్ అని చెప్పాలి అనుకుంటుంది. ఇంకప్పుడే హీరోకి అయితే ఫోన్ వస్తుంది. వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేసి నాకు ఆరోగ్యం బాగోలేదు, నువ్వు అర్జెంటుగా వచ్చి నన్ను చూస్తావా అనగానే ఏమైందమ్మా, సరే నేను నీతో మరలా కలుస్తాను, నీతో మరలా మాట్లాడతాను అనేసి చెప్పి వెళ్ళిపోతాడు. ఇదే లాస్ట్ టైం, మరలా నేను కలవాల్సిన అవసరమే ఉండదేమో అనేసి మన హీరోయిన్ చాలా బాధగా అంటుందా. ఇంకా హీరో పరుగున వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళ అమ్మ అయితే షార్ట్ డ్రామా చూసుకుంటూ టీ అయితే తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఇదైనా నీకు ఒంట్లో బాగోకపోతాం అనగానే ఒరే ఎదవా నీకోసం ఒక అమ్మాయిని చూసాను రా, అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుసా, ఆ అమ్మాయిని నువ్వు టచ్ చేస్తేనే చాలు మనకి పిల్లల మీద పిల్లలు పుట్టేస్తారా, ఎలాగైనా ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఒకే ఒక వారసుని ఇవ్వడా, చూస్తానికి ఎంత అందంగా ఉందో తెలుసా అని మన హీరోయిన్ ఫోటో చూపిస్తూ ఉంటే వాడు ఫుల్ యాటిట్యూడ్ తోటి ఆ ఫోటో అయితే చూడడనమాట. పక్క దొస్సి అమ్మ ఇదంతా నువ్వేం చేయకు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు అనగానే ఒరే ఎదవా ఎందుకురా ఇంట్రెస్ట్ లేదు, నీకు అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదా, అంటే అబ్బాయిలంటే ఇంట్రెస్ట్ ఉందా, అందుకే నా పియ్యను పట్టుకుని తిరుగుతూ ఉన్నావు అనేసి అని అనగానే ఇంకా అమ్మాయిలు అని మాట రాగానే ఇంకేముంది, నైట్ మన హీరోయిన్తో చేసిన రొమాన్స్ అయితే గుర్తొస్తుందా. ఇంకా అంతే, అది గుర్తు రాగానే వాడి సిస్టమ్ అయితే ఆన్ అయిపోతుందా. అది చూసిన వాళ్ళమ్మ అయితే షాక్ అనమాట. ఒప్పుకుంటున్నాను నువ్వు పర్ఫెక్ట్ అయినా ఒక అబ్బాయి అని ఒప్పుకుంటున్నాను, ఏ అమ్మాయి గురించి ఆలోచించగానే ఈ రియాక్షన్ వచ్చిందో చెప్పరా, అమ్మాయిని తెచ్చా నీకు పెళ్లి చేస్తాను అనేసి అని అంటాడా. ఇంకా మన హీరో అయితే ఏమి చెప్పకుండా వెళ్ళిపోతాడనమాట. వీడిలా అయితే మాటినడు, తను ఎక్కడుందో ఏం చేస్తుందో నువ్వు అర్జెంటుగా కనుక్కొని చెప్పు అనేసి తన పిఏకైతే చెప్తే హీరోయిన్ ఒక రెస్టారెంట్లో వర్క్ చేస్తుందని తెలుస్తుందా. ఇంకా అది తెలియగానే వీళ్ళ అమ్మ అయితే స్టార్ట్ అయిపోతుంది. హీరో కూడా హీరోయిన్ని కలవటం కోసమే వస్తాడనమాట. వీళ్ళిద్దరు కూడా హీరోయిన్ని కలవటం కోసమే వస్తాడు, కానీ హీరో మాత్రం ముందెళ్ళిపోతాడా. ఇంకా హీరోని చూసిన హీరోయిన్ అయితే అలా పక్కకైతే తప్పుకుంటుంది. ఎందుకంటే హీరో కంట కనిపించకూడదనేసి, హీరోకి దూరంగా ఉండాలనేసి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అందుకోసమనే హీరోని చూడగానే తనైతే పక్కకు వచ్చేసి అలా బయటకైతే వచ్చేస్తుందా. ఇంకా అదే సమయంలో తనకి వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుందన్నమాట. తను వామిటింగ్ చేసుకోవడం కోసమని పక్కకు వస్తుందా. ఇంకా అదే సమయానికి హీరో వాళ్ళ అమ్మ అయితే చూస్తుంది అనమాట. నువ్వు ప్రెగ్నెంట్గా ఉండి ఇక్కడ ఎందుకు జాబ్ చేస్తున్నావు, అయినా ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను జాబుకు పంపించాడంటే వాడు ఏం మనిషి, అలాంటి వాడి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, నా మాట విను, నేను చెప్పింది విన్నావు అంటే కనుక నీ లైఫ్ చాలా బాగుంటుంది అనేసి అనగానే ఏం చేయమంటారు అనగానే నువ్వు అబార్షన్ చేయించుకుని నా కొడుకుని పెళ్లి చేసుకో, నా కొడుకు చాలా మంచివాడు, ఇంకొక చెల్లెలు ఉంది తనకి ట్రీట్మెంట్ చేయించాలి, తనని నువ్వు బాగా చూసుకోవాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పింది చేసావే అనుకో నీ చెల్లిని బాగా చూసుకోవచ్చు, తనకి మంచి ట్రీట్మెంట్ చేయించవచ్చు అనేసి మన హీరోయిన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అయితే ఒప్పిస్తుందా. ఇంకా హీరోయిన్ కూడా వేరే ఆప్షన్ లేక సరే అయితే నా చెల్లెల్ని బాగా చూసుకుంటాను అనేసి మీరు అన్నారు కాబట్టి మీరేం చెప్తారో నేను అది చేస్తాను అనగానే సరే రా ముందు మనం హాస్పిటల్కి వెళ్దాము, హాస్పిటల్కి వెళ్ళాక ఆ తర్వాత పని తర్వాత చూద్దాం అనేసి తనైతే కార్లో ఎక్కించుకుని వెళ్తూ ఉంటే ఇక్కడైతే ఈ మేనేజర్ చూస్తుందనమాట. తను ఏదో కాస్ట్లీ కార్లో వెళ్తుంది అంటే తను వేరే వాళ్ళతోటే అఫైర్ పెట్టుకుందా అనేసి అని ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకప్పుడే హీరోయిన్ చేతిలో ఉన్న ఆ స్కానింగ్
స్కానింగ్ రిపోర్ట్ పడుతుంది. ఇంకా హీరో అయితే ఇక్కడైతే హీరోయిన్ కోసం వెతుకుతా ఉంటే అమ్మాయిలందరూ కూడా హీరో వెనకాల పడుతూ ఉంటారనమాట. వాళ్ళనైతే పట్టించుకోకుండా హీరోయిన్ కోసం వెతుకుతా ఉంటే వీళ్ళైతే షాక్ అవుతారు. ఇంత అందమైన అమ్మాయిలను వదిలేసి ఆ క్లీనర్ కోసం ఎందుకు ఎదుగుతున్నాడు అనేసి అనుకోగానే ఇంకా హీరోయిన్ ఎక్కడ అనగానే ఇంకా అప్పుడే ఈ మేనేజర్ అయితే వస్తుంది. హీరోయిన్ నువ్వు మీరు అనుకుంటున్నంత మంచి అమ్మాయి అయితే కాదు, అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రూములోకి వెళ్ళి వాళ్ళతోటి టైం పాస్ చేస్తూ ఉంటుంది. తను ఆల్రెడీ ప్రెగ్నెంట్. అలాంటి అమ్మాయి కోసం మీరు ఆలోచిస్తున్నారా అనగానే ఆ రిపోర్ట్స్ చూసి చెక్ చేసుకున్న హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ ప్రెగ్నెంట్ అని. ఆ రోజు హీరోకి ఆ విషయం చెప్పాలనుకుంటే హీరోని చెప్పకుండా ఇంకా వినకుండా వెళ్ళిపోయాడు అనేసి హీరోకి అయితే అర్థమవుతుందా. ఇంక ఇప్పుడు తను ఏం చేస్తుందా అనేసి హీరో ఆలోచిస్తే ఇంకా హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, తనైతే హాస్పిటల్కి తీసుకొచ్చి అడుగుతాడు, అమ్మా నీకు నిజంగానే ఇష్టమా లేదంటే ఈవిడేమైనా బలవంతంగా చేయాలనుకుంటున్నారా అనగానే ఇంకా మన హీరోయిన్ కూడా తన చెల్లెల కోసం తన బిడ్డల్ని కూడా త్యాగం చేయాలని నాకు ఇష్టమే అనగానే సరే అమ్మా నీకు 2 వీక్స్ తర్వాత నేను అబౌట్ చేస్తాను అనగానే లేదు ఇప్పుడే చేసేయాలి అనేసి తను అంటూ ఉంటుంది. కుదరదు అనగానే నువ్వు ఇప్పుడు గనక ఈ అబార్షన్ ఉన్న పలంగా చేసావే అనుకో జే కుటుంబం నుంచి నీ హాస్పిటల్కి 10 బిల్డింగ్స్ డొనేట్ చేస్తాను అనగానే ఆ మాటలు విన్న వీడైతే మేడం మీది జే గ్రూప్స్ అని నాకు తెలీదు, మీతో ఏమైనా మర్యాదగా మాట్లాడకపోయి ఉండుంటే నన్ను క్షమించండి అనగానే డాక్టర్ గారు నాకు అదంతా కాదు, నా కోడలికి అబార్షన్ చేయించాలి, అలాగే విఏపీ ఆపరేషన్ థియేటర్ కావాలి, అలాగే ఈ హాస్పిటల్లో ఉన్న బెస్ట్ సర్జన్ వచ్చి నా కోడలికి అబార్ట్ చేయాలి అనేసి అని అంటూ ఉంటుందా. ఇంకప్పుడే ఆ మాటలు విన్న వాడైతే తను వేరే కంట్రీలో ఉన్నాడు, తనకి ఫ్లైట్ బుక్ చేసుకుంటానికి కూడా ఫ్లైట్ అవ్వలేదు అనగానే తన ప్రైవేట్ జెట్ పంపించి వాడిని రప్పిస్తాను అనేసి నువ్వేమీ కంగారు పడకమ్మా నీకు సుఖంగా అబార్షన్ అయిపోతుంది, నా కొడుకుని పెళ్లి చేసుకుని నువ్వు ఫ్యూచర్లో చాలా సంతోషంగా ఉండొచ్చు అనగానే ఇంకా తన పొట్టను పట్టుకుని నాకు వేరే ఆప్షన్స్ లేదు, మిమ్మల్ని పెంచాలి మిమ్మల్ని కానాలని ఉంది కానీ నా దగ్గర వేరే దారి లేదు అనేసి అనుకుంటూ ఉంటే ఇంకప్పుడే హీరో అయితే అక్కడికి వస్తాడా. ఇంకంతే కారు దిగి పరుగున లోపలికి వచ్చి అక్కడ ఉన్న నర్సుని అయితే అడుగుతాడు, ఇక్కడ లిల్లీ అన్న పేషెంట్ ఎక్కడుందంటే తను 3rd ఫ్లోర్లో ఉంది, ఆపరేషన్ థియేటర్లోకి ఇప్పుడే తీసుకెళ్లారు అనేసి అని అంటారా. ఇంకా ఆ మాటలు విన్న హీరోకి అయితే కంగారు వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే ఆపరేషన్ టేబుల్ మీదకైతే తీసుకొచ్చి తనకి మత్తు ఇవ్వాలి అనుకుంటా ఉంటే ఇంకా నీకు ఇష్టమైన అనగానే తను కూడా ఇష్టమే అని చెప్తుందా. ఇంకా తన కళ్ళంట నీళ్ళైతే కారిపోతూ ఉంటుంది. ఇంకా హీరో తోటి ఇంకా ఉన్న సంబంధం రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరో అయితే పరుగున వస్తారు. ఇంకా తన బేబీస్ని పట్టుకుని ఐ మిస్ యూ బేబీస్ అనేసి ఇంకా తనైతే ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ అయితే నవ్వుకుంటూ బయటకు వస్తుంది. అమ్మ ఇక్కడ ఏం చేస్తున్నారు అనగానే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే ఇంకా తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ అయితే చూస్తుంది. నీకోసం ఒక అమ్మాయిని చూస్తాను కదా, తనైతే ఒకరితోటి 1 night స్టాండ్ చేసి ప్రెగ్నెంట్ అయింది, ఇంకా అందుకని అది అబార్షన్ చేపించి నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను, ఇంకొక గంటలో తనకు అబార్షన్ అయిపోతుంది అనేసి అని అనగానే ఆ రిపోర్ట్స్ తీసుకుని తన పేరు లిల్లీ అని చూస్తాడా. ఇంకా అంతే అది చూడగానే వాడైతే ఎక్కడుంది తను అంటే ఆపరేషన్ థియేటర్లో అనేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంకా పరుగున అయితే వస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్కి మత్తిస్తారా. ఇంకా హీరోయిన్ తోటి చేసిన రొమాన్స్ని గుర్తు చేసుకుంటూ అలా తన మైకల్లోకి అయితే వెళ్ళిపోతుందనమాట. డాక్టర్ ఆపరేషన్ కోసం కత్తి అయితే అలా పైకి తీస్తాడా. ఇంకా అదే సమయానికి మన హీరో గారు పరిగెత్తుకుని చాపండి అనేసి అనగానే మిస్టర్ జే మీరేంటి ఇక్కడ అనగానే తను ఏం చేస్తున్నారు అనగానే తనకి ఆపరేషన్ చేస్తున్నాం అనగానే ఆపరేషన్ వద్దు క్యాన్సిల్ చేసేయండి అనేసి చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి నాకు నిజం చెప్పకుండా నా బిడ్డల్ని నా నుంచి దూరం చేయాలనుకున్నావు కదా అనేసి ఇంకా హీరో అయితే తన కాసి చూస్తూ ఉంటాడా. ఇంకా తన మీద ఉన్న బెడ్షీట్ని అయితే తీసి తన్నైతే ఎత్తుకుంటాడనమాట. నువ్వు దీనికి నాకు సమాధానం చెప్పాలి, నా బిడ్డల్ని నా నుంచి దూరం చేయాలి అనుకున్న దానికి నువ్వు నాకు కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే, నేను నీ దగ్గర నుంచి దానికి తగిన మూల్యాన్ని చెల్లించకుండా వదలను అనేసి ఇంకా తను ఎత్తుకుని తీసుకెళ్లి బెడ్ మీద అయితే పడుకోబెడతాడా. ఇంకా తనకి మెలకు రాగానే నా బిడ్డలు ఎలా ఉన్నారు అనేసి కళ్ళు తెరిచి చూస్తుందా. ఇంకా అప్పుడే అక్కడ జయ అయితే ఉంటాడనమాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు అబార్షన్ చేయించుకోవాలనుకుంటావు, నా పిల్లల్ని చంపేయాలనుకుంటున్నావా, అసలు ఎంత ధైర్యం ఉంటే నువ్వు జే వంశంకి సంబంధించిన వారసుల్ని చంపాలనుకుంటావు అనేసని హీరో అయితే గట్టిగా అంటాడా. అంటే మీరు ఒప్పుకోరు అనుకుని మీరు నాతోటి టైం పాస్ చేశారు కదా, దీన్ని సీరియస్గా తీసుకుంటారో లేదో అని నేను మీకు చెప్పలేకపోయాను అనగానే ఏంటి నా బిడ్డల్ని నేను సీరియస్గా తీసుకోనా, నీతో టైం పాస్ చేశానా, నీతో టైం పాస్ చేశారని ఎవరు చెప్పారు, ఇక మీద నుంచి నీ రెస్పాన్సిబిలిటీ నాది అనేసి హీరో అయితే చెప్పేసి వెళ్ళిపోతాడా. ఇంకప్పుడే హీరోయిన్ చెల్లెలు ఇంకా ఆరోగ్యం బాగుందనేసి తన్ని 2 daysలో డిశ్చార్జ్ చేస్తున్నామనేసి చెప్తానమాట. ఇంకా అది వినగానే తినైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తన పిల్లల రెస్పాన్సిబిలిటీ కూడా హీరో తీసుకుంటానన్నాడు కాబట్టి తను ఫుల్ హ్యాపీగా అయితే ఇంకా తన చెల్లెల్ని అయితే తీసుకుని అయితే తన ఊరికైతే వస్తుందా. అదొక పల్లెటూరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెటూరులో ఎలా ఉంటుంది ఇంకా అందరూ సూదుగుచ్చినట్టు మాట్లాడతారు కదా. ఇంకప్పుడే తన చెల్లెల్ని తీసుకొస్తా ఉంటే
ఉంటే తన చెల్లెలేమో హీల్స్ వేసుకుని వస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇంత ఎత్తు చెప్పులు వేసుకున్నావు అనగానే ఇంక తనైతే తిన్నెత్తి తిడుతూ ఉంటుందన్నమాట. తన ప్రాణాల కోసం పాపం తను ఎంత త్యాగం చేసింది. అయినా ఈ చెల్లెలకైతే కొంచెం కూడా ఉండదన్నమాట. ఏంటే నీ నెక్ మీద లవ్ బైట్స్ అనగానే ఇంక అప్పుడే మన హీరోయిన్కి వామిటింగ్ సెన్సేషన్ వస్తుందా, అంటే నువ్వు ఎవరితోనో వన్ నైట్ స్టాండ్ చేసావా ఏంటి అనేసి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఆ మాటలు వింటారా, ఏంటి ఇది పట్నంలో జాబ్ కోసమని వెళ్ళి ఎవరితోనో తిరుగుతున్నట్టుంది, అయినా ఈ కాలం పిల్లలు ఇంతే, అసలు కొంచెమైనా తినకి సిగ్గుందా, అయినా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఈ ఊరికి వచ్చింది అనేసి మన హీరోయిన్ తోటి తప్పుగా మాట్లాడుతుంటే ఇంక ఈ చెల్లెలేమో కావాలని హీరోయిన్ గురించి బ్యాడ్గా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. మా అక్క అక్కడ సెక్స్ వర్కర్గా పనిచేస్తుంది, అయితే ఏముంది అనేసి వాళ్ళ అక్క గురించి అనకూడని మాటలు కూడా అంటూ ఉంటే ఇంకప్పుడే హీరో అయితే ఆ రూమ్కి వచ్చి చూస్తాడనమాట. అక్కడైతే హీరోయిన్ ఉండదనమాట. ఇంకప్పుడే పియ్య పరిగెత్తుకుని వచ్చి మేము డిఎన్ఏ టెస్ట్ చేసాము, ఆ బిడ్డలు మీ పిల్లలే అనేసి చెప్తారా. ఇంకా అది విన్న హీరోకి అయితే హ్యాపీ వస్తుందా, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది అన్నది కనుక్కుని నాకు 10 నిమిషాల్లో చెప్పాలనగానే ఇంకా వాడైతే కనుక్కుని వాళ్ళ ఈ విలేజ్కి అయితే వెళ్ళారు అని చెప్తారా. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ చెల్లెలైతే హీరోయిన్ పరువు అంతా పోయేలాగైతే మాట్లాడుతుంది. ఇలా ఎలా నువ్వు మాట్లాడతావు, అలా మాట్లాడుకు, నేనేమి ఆ పనులు అయితే చెయ్యట్లేదు అనేసని హీరోయిన్ వాళ్ళ చెల్లెలతోటి గట్టిగా అందమైన అబ్బాయి వస్తాడు. ఇంకా వాడు నన్ను చూడగానే అంతే నన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు, ఇంకా నేను నా రిచ్ లైఫ్ని గడిపేయచ్చు అనేసి ఇంక ఈ చెల్లెలైతే ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ మాత్రం లేదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోద్దాం రా అనేసి తన్నైతే తీసుకెళ్తా ఉంటే లేదు నేను అతన్ని వెళ్ళి కలవాలి, అందులో ఒక అందమైన అబ్బాయి వస్తాడు, నా కోసమే వస్తున్నాడు, నేను అతన్ని కలిసి ఎలాగైనా అతన్ని బుట్టలో పడేసుకొని పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. ఆ కారులో ఉన్నది అబ్బాయో అమ్మాయో కూడా చూడకుండా ఇవిడైతే కళ్ళు కనేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటా ఉంటే ఇంకప్పుడే అక్కడికి హీరో వస్తాడా, ఇంకెంతసేపు నా నుంచి పారిపోవాలనుకుంటున్నావు లిల్లీ, నిన్ను బొమ్మాలి వదల అనుకుంటూ మనోడైతే దగ్గరికి వస్తూ ఉంటాడా. ఇంకా అది చూసిన ఈ లిల్లీకి అయితే గసగసా వణికిపోతూ ఉంటుంది. అక్క వాడు చూసావా ఎంత అందంగా ఉన్నాడో, నా కోసమే వస్తున్నాడు వదులు అనేసి తన్నైతే తోసుకుని ఇంకా హీరో దగ్గరికి వెళ్ళాలంటే హీరో పరుగున వచ్చి మన లిల్లీని అయితే పట్టేసుకుంటాడనమాట. ఇంకా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అనేసి అనగానే మన లిల్లీ కూడా ఏమి చేయకుండా సర్దుకుని అయితే నుంచుంటుందనమాట. రా మన ఇంటికి వెళ్ళాలి అనగానే ఇంకప్పుడే హీరోయిన్ చెల్లెలు హీరో తోటి పులిహోర కలుపుతూ ఉంటుంది. మిస్టర్ ప్రెసిడెంట్ నేను అందంగా ఉన్నాను, క్లీన్గా ఉన్నాను, ఎంగగా ఉన్నాను, మీరు నన్ను చేసుకోండి అనేసి అని అంటూ ఉంటే నేను ఆల్రెడీ మీ అక్క మీద మనసు పారేసుకున్నాను, ఇప్పుడు నేను చేసుకుంటాం కుదరదు అనేసి తన బాడీ గార్డ్స్తో చెప్పేసి దాన్ని అయితే పక్కకి ఈడిపిచ్చేస్తాడనమాట. ఇంక తర్వాత హీరోయిన్ కార్లోకి ఎక్కి కూర్చుంటుందా, ఇంకంతే మన హీరోయిన్ తోటి ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నా పిల్లల్ని నీ కడుపులో ఉంచుకుని వాళ్ళని అటు ఇటు ఎందుకు అలా తిప్పుతున్నావు అనేసి అని మన హీరోయిన్కి దగ్గరగా వస్తాడా. అది చూసిన మన హీరోయిన్ అయితే ఫుల్ కంగారు పడుతూ ఉంటే మిస్టర్ ప్రెసిడెంట్ మీరు నాకు కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది, పదే మీరు ఇలా నాకు దగ్గరగా వస్తుంటే నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనేసి అనగానే సరే అనేసి వాడు అతి కష్టం మీద మన హీరోయిన్కి దూరంగా వెళ్తాడనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ అంటుంది ఇప్పుడు ఎందుకు మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారో అనగానే సరే అయితే జయ కుటుంబానికి సంబంధించిన వారసులు నీ కడుపులో ఉన్నారు కాబట్టి 1 year పాటు మనం అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుందాం, ఈ మ్యారేజ్ని సీక్రెట్గా ఉంచుకుందాం, ఆఫ్టర్ డెలివరీ తర్వాత నువ్వు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత నీకు 5 crores ఇస్తాను, నువ్వు నీ చెల్లెలు ఆ డబ్బులతోటి హ్యాపీగా ఉండొచ్చు అనేసి చెప్తాడా. ఇంకా ఆ మాటలు వినగానే తను అయితే సైన్ చేసేస్తుంది. సరే అయితే మనం మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళాలి అనగానే అది విన్న హీరోయిన్ షాక్ అవుతుంది. అప్పుడేనా అనగానే నువ్వు పిల్లలు పుట్టేశాక అప్పుడు వెళ్ళి మనం పెళ్లి చేసుకుందామా, వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, వాళ్ళు మంచి పేరు కావాలి అంటే మనం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళమంటే ఇంక ఈ మాటలు విన్న ఫ్రెండ్ అయితే ఫుల్ ఖుషి అయిపోతాడు. ఎట్టకేళ్ళకి మా వాడికి పెళ్ళి అవుతుంది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంకా మ్యారేజ్ బ్యూరోకి వచ్చి పెళ్లి చేసుకుని వాళ్ళు ఫోటో దిగాలంటే ఒక్కొక్కరు విడివిడిగా కూర్చుంటాడా. ఇంకా వాడైతే ఫోటోగ్రాఫర్ దగ్గర జరగమంటే మన హీరోయిన్ కొంచెం జరుగుతుంటుంది. వాడికైతే కోపం వచ్చి ఇంకా మొత్తానికి హీరోయిన్ని దగ్గరికి లాక్కుంటాడా. అంత క్లోజ్గా కూర్చోవాలి, వెడ్డింగ్ డే రోజున అంత విడివిడిగా కూర్చుంటారా అనేసి ఇంకా వాడైతే అంటా ఉంటాడా. ఇంకా అంతే ఇంకా అప్పుడే మన హీరోయిన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అక్కడున్న వర్కర్లందరూ కూడా వెల్కమ్ టు యంగ్ మేడం అనేసి అని పిలుస్తారా. అది చూసిన మన హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అవుతుంది. ఇంకా అప్పుడే ఆ అత్తగారు అయితే వస్తుంది. హాయ్ అమ్మా, హాయ్, నన్ను క్షమించమ్మా, నా ఇంటి వారసుల్ని నేనే చంపాలి అనుకున్నాను, నన్ను క్షమించు, మీ అత్తయ్య చేసిన బుద్ధి తక్కువ పనికి నీకు నా మీద చాలా కోపం వచ్చిందా అనేసి అని అంటూ ఉంటే మేడం మీరు తన మంచి కోసమే చేశారు కదా, తనైతే అలా ఏం అనుకోవద్దులేండి, మీ మీద మీరు బ్లేమ్ వేసుకోవద్దు, ఈ డబ్బులా అంత గోల్డా ఇవన్నీ నాకు వద్దండి అనేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే మన హీరోయిన్ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకుంది కదా, అందుకోసమనే తనైతే ఏమి తీసుకుంటానికి ఇష్టపడదు
పడదనమాట. ఇంక వాళ్ళ అత్తగారేమో తీసుకోమ్మా అంటుంది, ఈవిడేమో వద్దమ్మా అంటుంది. ఆ అత్తగారు తీసుకోమంటుంది, ఈవిడ వద్దంటుంది. ఇంక అదంతా చూసిన హీరోకైతే కోపమొస్తుందా, తీసుకో అనేసి గట్టిగా ఒక్క మాట అంటాడా, ఇంకంతే తను తీసుకొని హీరోకే ఇచ్చేస్తుంది. ఇది నాకొద్దండి, మీ ఫ్యూచర్‌లో ఎవరైనా వైఫ్‌గా వస్తుందా, తనకివ్వండి అనగానే నా ఫ్యూచర్‌లో ఇంకో వైఫ్ అంటూ ఉండదు. అది నువ్వే నీ దగ్గరే ఉంచుకో అనేసని చెప్తాడనమాట. ఇంక తర్వాత తనైతే రూమ్‌కొస్తుందా, వాళ్ళ అత్తగారైతే ఒక మంచి హాట్ నైట్ గౌన్ అయితే ఇస్తుంది. అది వేసుకున్న తను ఈ గౌన్ అసలు బాగోలేదు అనగానే, లేదండి మీ అత్తగారే ఇచ్చారు, ఇది ఏసుకోవాలని చెప్పారు అనగానే మన హీరోయిన్ చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ నాకు వేరేది ఇవ్వంటే, మేడం ఒప్పుకోరండి అనేసి ఆ సర్వెంట్ అంటూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో వస్తాడా, తన్ని చూడగానే ఇంక గుట్టకలు మింగుతూ ఉంటాడు మన సారయితే. ఏంటి ఇంత హాట్ గౌన్ ఏసుకున్నావు, ఇంకా ఇలాంటి గౌన్లు తప్ప నీకు వేరే గౌన్‌లు లేవా అంటే, లేదు మీ అమ్మగారే ఇలాంటి గౌన్ వేసుకోమన్నారు అనేసి తనైతే సరే నేను వెళ్ళి వేరే రూమ్‌లో పడుకుంటానని వెళ్తూ ఉంటే, తన్ని పట్టుకొని గోడకి నొక్కిపెట్టి వెడ్డింగ్ డే రోజునే పెళ్ళాం వేరే గదిలో పడుకుంది అంటే నన్ను ఇన్ఫెక్ట్ అయినా అనుకుంటారు, లేదంటే మన మ్యారేజ్ ఫేక్ అయినా అనుకుంటారు. నువ్వు ఈ రెండిట్లో ఏది ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అనగానే, ఇంక మన హీరోయిన్ షాక్ అయ్యి చూస్తుందా, రా వచ్చి ఇక్కడికొచ్చి పడుకో అనగానే, ఇంకా మన హీరోయిన్ అయితే భయపడుతూ ఉంటుంది. రా అనేసి గట్టిగా పిలుస్తాడా, ఇంక అంతే తానైతే కంగారు పడుతూ వెళ్ళి పక్కకెళ్ళి పడుకుంటుందా. ఇంక తన బెడ్ మీదకి ఎక్కగానే మనోడైతే దగ్గరికి వాడి మీదకైతే లాక్కుంటాడు. మన హీరోయిన్ ఏం చేస్తాడో ఏంటో అనేసి గజగజ వణుకుతా ఉంటే, ఇంకా మనోడైతే బుక్ తీసుకుని తన పిల్లలకైతే స్టోరీ చెప్తూ ఉంటే, ఇంకా పిల్లలతో పాటు పిల్ల తల్లి కూడా పడుకుంటుంది. ఇంకా తన్ని చూడగానే మనోడైతే గుట్టకలేస్తూ ఉంటాడు. ఈ చిన్న లిటిల్ గర్ల్ చేస్తారా అనుకుంటారు తింగరమ్మ. పాపం వాడి బాధ ఆడిది. ఇంకిక్కడ ఈ చెల్లెలైతే హాయిగా సోఫాలో పడుకుని ఫోన్ అయితే చూస్తూ ఉంటుందా. ఇంక తనలో ఫోన్ అయితే చూస్తుందా. ఆ ఫోన్లో అయితే జయ గ్రూప్ వారసుడు మళ్ళా అగ్రస్థానంలో కోటీశ్వరుడుగా నిలిచాడు అనేసి చూపిస్తాడా. ఇంకా అది చూడగానే, ఏంటి వీడి దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయా, నేను అనుకున్న దానికంటే చాలా రిచ్ వీడు. మా అక్క వీడిని ఎలా పెళ్లి చేసుకుంది, ఎలా బుట్టలో పడేసింది. నేను మా అక్క కంటే అందంగా ఉంటాను కాబట్టి నేను ఏదేమన్నా వీడిని బుట్టలో పడేయాలని ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకప్పుడే దీనికైతే ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎత్తగానే అవతల ఉన్న పర్సన్ అయితే దీన్ని చాలానే తిట్టేస్తూ ఉంటాడు. నా దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నావు, ఎప్పుడు ఇస్తావు, ఎన్ని రోజుల్లో ఇస్తావు, ఎన్ని వాయిదాలు పెడతావు అనేసి తిడుతూ ఉంటాడా. ఇంకా తానైతే నాకు కొంచెం సమయం ఉండే, మా అక్క దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అనేసి వాడికి చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. మా అక్కకి ఏంటి ఇంత అదృష్టం, అయినా అది ఏమో అంత అందంగా ఉంటుంది, నాకంటే అందంగా ఉంటుందా అనేసి ఇంకా అద్దంలో అయితే దాని మొహాన్ని అది చూసుకుని దానికి అదే పొగడేసుకుంటా ఉంటుంది. ఇదేదో పెద్ద మిస్ వరల్డ్ అన్నట్టుగా. ఇంక ఏదేమైనా మా అక్క దగ్గరికి వెళ్ళాలనేసి తినైతే అనుకుంటా ఉంటే, ఇంకప్పుడే హీరోయిన్ అయితే ఫుడ్ తింటా ఉంటుంది. ఇంత ఫుడ్ నేను ఒక్కదాన్ని తినగలనా అనేసి ఇంకా ఆ ఫుడ్ తిన్నాక తనైతే అక్కడున్న ప్లేట్ తీయాలనుకుంటున్నా. ఇంకా ఆ పనమ్మాయి అయితే తీయనివ్వదనమాట. ఇంకా ఆ తర్వాత ఆ టేబుల్ని క్లీన్ చేయాలనుకుంటే ఇంకా అది కూడా చేయనివ్వదు. బాప్రే, ఏ పని చేయకుండా ఇలా తిని కూర్చోవాలంటే ఎంత కష్టమో కదా అనేసి మన హీరోయిన్ ఇలా ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకప్పుడే యంగ్ మిస్ మీ కోసం ఎవరో వచ్చారు అనేసి అని అనగానే, అక్క అనేసి ఇదైతే పరిగెత్తుకొని వచ్చి తనైతే హక్ చేసుకుంటుంది. ఏంటి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అనగానే, అక్క నా ఇంటి ఓనర్ నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు అక్క అనగానే, అలా ఎలా గెంటేస్తాడు, నువ్వు అగ్రిమెంట్ చేసుకోలేదా అనగానే, అగ్రిమెంట్ చేసుకున్నానక్క, వాడు నాతోటి మిస్బిహేవ్ అయితే చేస్తున్నాడు, నేను దానికి ఒప్పుకోలేదని నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు, నేను నీతోనే ఉంటాను అనేసి అని అంటూ ఉంటుందా. సరే రా, నువ్వు ముందు ఇక్కడికి వచ్చి కూర్చో, నాకు నిదానంగా అంతా చెప్పు అనగానే, ఇంకా తను మళ్ళీ అదే స్టోరీని రిపీట్ చేస్తుంది. అక్క ప్లీజ్ నేను నీ దగ్గరే ఉంటాను అనగానే, ఇది నా ఇల్లు కాదు, నేను కూడా మిస్టర్ జేని అడగాలి, ఆయన్ని అడిగాక నీకు ఏ విషయం చెప్తాను అనగానే, అక్కడున్న సూప్ అయితే ఇది తాగేస్తూ ఉంటే ఇంకా అక్కడున్న హెల్పర్ అయితే చెప్తుంది, అది మేడం కోసం సార్ ప్రిపేర్ చేశారు అనగానే, పర్లేదు తాగని అని చెప్పగానే ఇంకా తనైతే తాగేసి, అక్క నీకు ఇంత రిచ్ లైఫ్ వచ్చింది కదా, నీ చెల్లిని కూడా నీతో పాటు ఉంచుకోవచ్చు కదా అనేసి అని అంటే, ఇది నా ఇల్లేమి కాదు, నేను జే గారిని అడుగుతాను, ఆయన ఒప్పుకుంటే ఇక్కడే ఉండొచ్చు అనేసి ఇంకా హీరోకి అయితే ఫోన్ చేస్తుందా. ఇంకా హీరోయిన్ ఫోన్ రాగానే మనోడు మొహంలో బల్బులు వెలిగిపోతూ ఉంటాయి, కలకల నవ్వేస్తూ ఉంటే, సార్ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇవాళ నా ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది అనేసి పాపం ఇప్పించోడైతే కళ్ళు కనేస్తూ ఉంటే, ఇంకా ఈడు ఫోన్ ఎత్తి, హా వైఫీ చెప్పు, నేను గుర్తొచ్చానా, అందుకేనే నాకు ఫోన్ చేసావు అనగానే, లేదు నేను మిమ్మల్ని ఒక చిన్న హెల్ప్ అడగాలి అనుకుంటే, హెల్ప్ ఏంటి నువ్వు ఆర్డర్లో వేసే అనేసి అని అనగానే, ఇంకా హీరోయిన్ మా చెల్లెలు నాతోనే ఉంటుంది అనగానే ఆడ ఫేస్ అయితే మారిపోతుందా. ఎదురుగా నుంచున్నవాడు ఇప్పుడు దాకా నవ్వుతున్న మొహం ఒకేసారి మాడిపోయింది ఏంటా. సార్ సైన్ అనేసి అని అంటాడా. ఇంకా ఆ ఫైల్ని అయితే
గిరాటు కొట్టి నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా పో అనేసి అడుస్తాడా. ఇంక వాడు భయపడి వెళ్ళిపోతాడు. ఇంక హీరోయిన్ అయితే అక్క ఏమన్నారు అనేసి చెల్లెలు అడుగుతుంటే ఒప్పుకున్నారు అనేసి ఇంక తన్ని తీసుకెళ్తుంటే ఏకంగా హీరో రూమ్లోకి వచ్చి నాకు ఈ రూమ్ కావాలి అనేసి అని అంటూ ఉంటే నిన్ను నన్ను తన్ని తడివేస్తాడే, ఇది హీరో రూము రా అనేసి తన్నైతే గెస్ట్ రూమ్ తీసుకెళ్ళి ఇది చాలా మంచి గెస్ట్ రూమ్, ఇది విఐపీలు వచ్చినప్పుడు మాత్రమే ఇస్తారు, నువ్వు ఈ రూమ్లో ఉండు అనగానే హా అక్క ఉంటాను అనేసి అని అనగానే సరే ఇంకేమైనా కావాలా అనేసి అని అంటే నేను చూసుకుంటా లేక అనగానే పెద్ద మేడం మిమ్మల్ని షాపింగ్కి పిలుస్తున్నారు అనగానే ఇంకా హీరోయిన్ అయితే వెళ్తుందా. ఇంకా ఆ తర్వాత హీరోయిన్ రూమ్లోకి అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ రూమ్లోకి వచ్చి ఆ థింగ్స్ అన్నిటిని కూడా తీస్తూ నీకు ఇంత మంచి లైఫ్ ఎలా వచ్చింది, నేను ఒక తల్లి కడుపునే పుట్టాం కదా, కానీ నీకు ఇంత అదృష్టం ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అక్కడున్న థింగ్స్ అని తీసి తినవే అన్నట్టుగా అవన్నీ వాడేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు మాత్రమే నేను హీరోకి ఎలాగైనా నచ్చేలాగా చేస్తానా, ఆ తర్వాత హీరోతోటి నేను పెళ్లి చేసుకుని నిన్ను ఇంట్లో నుంచి గెంటేసి ఇదంతా నాదే అనేసి ఇంకా హీరో పడుకున్న బెడ్ మీదకైతే వచ్చి ఆ బెడ్ని స్మెల్ చూస్తూ ఆహా హీరో స్మెల్ మొత్తం ఈ బెడ్కి అయితే అంటింది అనేసి దాన్ని అయితే అలా స్మెల్ చూస్తూ ఉంటే ఇంక అప్పుడే హీరో అయితే వస్తాడు. హీరోయిన్ ఎక్కడ అంటే మేడం తోటి షాపింగ్కి వెళ్ళారు అనగానే వాడైతే రూమ్లోకి వస్తాడా. ఇంక ఈ చెల్లెలైతే ఒక రొమాంటిక్ అయిన డ్రెస్ వేసుకుని హీరోని సెడ్యూస్ చేయాలనేసి బావగారు వచ్చారా, మా అక్క బయటికి వెళ్ళింది కాబట్టి మా అక్క వచ్చేదాకా మీకు అన్నీ నేనే చూసుకుంటాను, మీకు ఏం కావాలో చెప్పండి అనేసి హీరోతోటి చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటుందా. ఇంకా అదంతా చూసిన హీరోకి అయితే కోపం వచ్చి చెత్తను తీసుకెళ్ళి బయట పడేయండి అనేసి అక్కడ ఉన్న వర్కర్స్తో చెప్తే వాళ్ళైతే తీసుకెళ్తా ఉంటే అదే సమయానికి హీరోయిన్ వస్తుందా. బావగారు చూడు నన్ను బయటికి పో అనేసి తోసేస్తున్నారు అనగానే ఏంటి ఏం చేస్తున్నారు, తను చిన్నపిల్ల ఏమైనా తెలిస్తే తెలియక తప్పు చేస్తే క్షమించండి అనగానే తను చిన్నపిల్ల, తను ఎలాంటి డ్రెస్ వేసుకుని వచ్చిందో చూడు, అలాంటి డ్రెస్ వేసుకుని వచ్చి నాతోటి తప్పుగా ఉండాలనుకుంది, నాకు అలాంటివి నచ్చవు అనగానే ఏం చేస్తున్నావు అనగానే అక్క నేను పొరపాటున ఈ రూమ్కి వచ్చేసాను అనగానే తను చిన్నపిల్ల, ఈ ఒక్కసారికి నా మొహం చూసి ఊరుకోండి అనేసి తనైతే బతులాడుతుందా. అది చూసిన హీరో అయితే సరే నీకోసమే ఇంకొక అవకాశం ఇస్తున్నాను, ఇంకొకసారి కనుక తను ఇలాంటివన్నీ చేయకూడదు అనేసి హీరో చెప్తాడా. నీ రూమ్కే వెళ్ళు అనేసి తనైతే పంపించేస్తుంది. అదంతా విన్న తినైతే మొహం అయితే మార్చుకుంటుంది. నేను ఇంత అందంగా ఉన్నా వీడేమో మా అక్క వెనకాల ఎలా పడుతున్నాడు, తనలో అంత ప్రత్యేకత ఏముంది, నాకంటే అదేమీ బాగోదు కదా, నేనే అందగత్తెను కదా, ఇంత అందాన్ని వదిలేసి దాని వెనకాల ఎలా పడుతున్నాడు అనేసి చెల్లెలైతే ఆలోచిస్తుంది. ఇంకా తర్వాత సీన్లో హీరోయిన్ అయితే ఇంకా అలా నైట్ గౌన్ వేసుకుని హీరో దగ్గరికి వస్తుందా. మీరు మధ్యాహ్నం దానికి ఇంకా కోపంగా ఉన్నారా, తను ఇంకా చిన్నపిల్ల, తనకి ఏది రైట్ ఏది రాంగ్ అన్నది తెలియదు అనగానే ఇంకా అప్పుడే ఆ మాటలు విన్న హీరో అయితే హీరోయిన్ని ఒళ్ళోకి అయితే లాక్కుని కూర్చోబెట్టుకుంటాడు. అంటే తను అంత చిన్నపిల్ల, మరి నువ్వు అంత పెద్ద పిల్లవా, మరి ఇంత పెద్ద పిల్లకి తన హస్బెండ్ కోపంగా ఉన్నప్పుడు ఏం చేసి కూల్ చేయాలో తెలియదా అనేసి తనతోటి రొమాంటిక్గా తను కిస్ చేయటం కోసం దగ్గరికి వెళ్తా ఉంటే అదే సమయానికి పానకొల్లో పుడకలాగి చెల్లెలు వస్తుంది. అక్క నాకు ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం వేస్తుంది, నువ్వు రా అనగానే మన హీరోయిన్ పైకి లెగాలని చూస్తుందా. మన హీరో గారైతే ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటారు. సరే నేను వస్తున్నాను అనగానే ఏంటి నీకేమైంది భయం అంతా అనగానే అది చాలా పెద్ద రూమ్ డార్క్గా ఉంది, నాకు పడుకోవడానికి భయం అనగానే లైట్ వేసుకుంటే నాకు నిద్ర రాదు అనగానే అయితే బయటకు పో అనేసి మనోడు అంటాడా. అక్క ప్లీజ్ అక్క నాకు ఒక్కదాన్నే పడుకోలేకపోతున్నాను అనగానే మన హీరోయిన్ అయితే ప్లీజ్ నన్ను వదలండి నేను మా చెల్లి దగ్గరికి వెళ్తాను అనేసి అంటూ ఉంటే అక్క రా అక్క అనేసి ఇది మళ్ళీ అయితే గారాలు పోతూ ఉంటుంది. మన హీరోయిన్ అయితే హీరోను వదిలించుకొని మరీ లెగుస్తుందా. అది చూసిన మనోడికైతే చాలా కోపం వస్తుంది. తన్నైతే ఆపేస్తాడు. ఆగు ఒక నిమిషం నువ్వు అనేసి ఇంకా మన హీరో అయితే తన దగ్గరికి వస్తూ ఉంటే ఏంటి బావగారు మీరు నాతో పడుకుంటారా అనేసి అది అలా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. కానీ చెల్లెలు అన్న కారణంతో ఊరుకుంటే మా నోడొచ్చి మొహం మీద డోర్ వేస్తాడా. ఆడి కోపాన్ని చూసిన తినకైతే ఉత్సుస్సు పడుతుందనమాట. ఏంటి తన చిన్నపిల్ల కదా, తన మొహం మీద అలా డోర్ వేస్తే తను బాధపడుతుంది, నేను తన దగ్గరే పడుకుంటాను అనగానే నీ హస్బెండ్ ఏం చేస్తావు, నీ చెల్లెల కోసం అంతా ఆలోచిస్తున్నావు, మరి నీ హస్బెండ్ని పట్టించుకోవా అనేసి ఇంకా తన్ని బెడ్ మీదకి అయితే తీసుకెళ్తాడా. ఇంకా తిని అయితే రూమ్కి వచ్చి చిందులు దొక్కేస్తుంది. ఏదో సొంత మొగుడు పక్కన అమ్మాయితో వెళ్ళినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అక్క మొగుడు మీద కన్నేసి అక్క మొగుడిని కావాలనుకుంటే ఈ తిప్పులాడికి ఏంటో అంత బాధ నాకు అర్థం కాదు. ఏదేమైనా నేను హీరోని దక్కించుకుంటాను అనేసి ప్రతిజ్ఞలు చేసేస్తూ ఉంటే ఇంకా హీరో గారు అయితే పొద్దున్నే లేస్తాడా. ఇంకా తన వర్క్ని అయితే చేసుకుంటా ఉంటే ఇంకా హీరోయిన్ అయితే బయటికి వెళ్ళి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ అత్తగారితోటి వాళ్ళ నానమ్మని చూస్తానికి వెళ్తే ఇంకా హీరో అయితే హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సార్ మీరు మేడంని గురించే ఆలోచిస్తున్నారు కదా అనగానే ఇంకా మళ్ళా ఈ చెల్లెలైతే ఒక నైట్ గౌన్ వేసుకుని బావగారు మీకోసం నేను
వైన్ తీసుకొచ్చాను, చాలా కష్టపడిపోతున్నారుగా అనగానే ఇంక ఇవి పిఏ అయితే ఆహా ఎంత కత్తి కసక్కలా ఉందనేసి తన కాస్త అయితే చూస్తూ ఉంటే మరీ అంతలా చూడుకు తను హీరోయిన్ చెల్లెలు అనగానే వాడైతే నార్మల్గా అయిపోతాడా. ఇంక తినైతే హీరోని పట్టుకోవాలని వస్తే హీరో అయితే పక్కా జరగగానే తనైతే కింద పడిపోతుంది. ఈ చెత్తని తీసుకెళ్ళి బయట పడేయనగానే చెత్త అనేసి వాడైతే నవ్వుతూ ఉంటాడా. మన హీరోయిన్ చెల్లెలు కూడా అలా పైకి లేస్తుందనమాట. ఇంకొకసారి కనుక నా ముందు ఇలాంటి వేషాలు కానీ వేసావంటే నిన్ను ఊరుకోను, దీన్ని బయటికి లాగి పడే అని పిఏ అయితే చెప్పగానే ఇంకేముంది ఆ పిఏ అయితే తన్ని బయటికి లాగి పడేస్తాడా. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, ఎప్పటికైనా నిన్ను దక్కించుకుని తీరుతాను, ఎప్పటికైనా నువ్వు నా పక్కకి రావాల్సిందే అనేసి తిని అనుకుంటా ఉంటే ఇంకా పొద్దున్నే మన హీరోయిన్ వస్తుందా. ఇంకా పిఏ అయితే చెప్తాడు నైట్ మొత్తం సార్ మిమ్మల్నే కలుసుకుంటున్నారు, మీ గురించే కలవరిస్తున్నారు, ఎప్పుడెప్పుడు మీరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు అనగానే నీకు ఈ మధ్యన మాటలు ఎక్కువ అవుతున్నాయి అనగానే వాడైతే దడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఇంక అప్పుడే హీరోయిన్ని తీసుకుని వచ్చి ఇంకా తన కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయిస్తాడా. మన హీరోయిన్కి ఆ ఫుడ్ తింటమే రాదనమాట. ఇంకా మన హీరోని ఎంతో ప్రేమగా వాటిని కట్ చేసి పెడతాడా. కానీ మన హీరోయిన్కి ఆ మీట్ అన్నది నచ్చదనమాట. తను ప్రెగ్నెంట్గా ఉంది కదా, ఇంకా అందుకోసమనే అది తినలేకపోతూ ఉంటుంది. కానీ హీరో అంత ప్రేమగా కట్ చేసి ఇచ్చిన ఫుడ్ని వదిలేయాలనిపించక తింటూ ఉంటే నీకు ఆ ఫుడ్ నచ్చకపోతే వదిలేసాను కానీ ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అనేసి అనగానే ఇంకా తన చేతిలో ఉన్న ఆ ఫుడ్ని వాడైతే తింటాడు. సార్ ఏంటి సార్ ఈ 8 వండర్, మీరు ఇప్పటిదాకా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎవరు ఎంగిలి తినలేదు, అలాంటిది మేడం ఎంగిలి తిన్నారా అనేసి వాళ్ళిద్దరు అని అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడు ఈ చెల్లెలు హీరో తాగే టీలో అయితే డ్రగ్ అయితే కలిపేస్తుంది. పాపం అది తెలియని మన హీరో అయితే ఆ టీని అయితే తాగేస్తాడా. ఇంకా ఆ టీ తాగగానే వాడికి అర్థమవుతుంది ఆ టీలో ఏదో సంథింగ్ ఉందనేసి. ఏంటి మొహం అలా పెట్టారనగానే ఇందులో చేదు ఎక్కువగా ఉంది, అయితే చేదు ఎక్కువగా ఉంటే స్వీట్ వేసుకోండి అనగానే ఇంకా మాటలు విన్న హీరో సరే అయితే అనేసి హీరోయిన్ కిస్ చేయడానికి వెళ్తుంటే ఈ పి అయితే పక్క తిరుగుతాడా. ఇంకా అదే సమయంలో పానకంలో పుడకలాగా మళ్ళా చెల్లెలు వస్తుందా. అక్క నీతో మాట్లాడాలి అనేసి హీరోయిన్ని పక్కా తీసుకెళ్ళగానే మనోడికి ఫ్రస్ట్రేషన్ మామూలుగా రాదనమాట. ఎప్పుడో 3 సంవత్సరాల కిందట చేసిన ఘనకార్యానికి మన హీరోయిన్ని ఇప్పుడు పిలిచి పక్కకి సారీ చెప్తా ఉంటుంది. ఒక 5 సంవత్సరాల కిందట మన హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటే ఆ ఆపరేషన్ కోసం మన హీరోయిన్ అయితే ఒక 5 లక్షలు దాసుంటుందా. ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయి ఇదైతే హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటుంది. ఇంకా అప్పటి విషయాన్ని గుర్తు చేసుకుని అక్క నేను అప్పుడు ఎంత స్టైలిస్ట్గా బిహేవ్ చేశాను, అమ్మ ప్రాణాలు పోవటానికి కారణం నేనే అనేసి దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటే మన హీరోయిన్ కూడా నమ్మేస్తుంది. పాపం నా చెల్లెలు ఏమైనా తెలిసి తెలియక తప్పు చేస్తుంటే క్షమించండి అనేసి చెప్పగానే ఇంకా మన హీరోయిన్ కూడా బయటికి ఎక్కడికో వెళ్ళాలనేసి వెళ్తూ ఉంటుందా. ఇంక ఇక్కడైతే వీడికైతే మత్తు ఎక్కుతూ ఉంటుందా. ఇంకా మనోడు రూమ్కి వచ్చి పడుకోగానే ఈ చెల్లెలు కూడా పిల్లిలాగా అయితే లోపలికి వస్తుంది అనమాట. ఏంటి బావగారు మత్తుగా ఉందా, ఇప్పుడు మీకు హెల్ప్ చేయడానికి మా అక్క కూడా లేదు, ఇప్పుడు హెల్ప్ చేయాల్సింది నేనే అనేసి ఇంకా హీరో దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా అదే సమయానికి హీరోయిన్కి అయితే ఫోన్ మర్చిపోయాననేసి ఆ ఫోన్ ఎక్కడుందా అని ఆలోచిస్తే బెడ్రూమ్లో ఉందనేసి ఆ ఫోన్ తీసుకుంటాం కోసం అనేసి మన హీరోయిన్ అయితే రిటర్న్ అవుతూ ఉంటుంది. ఇంక ఇదైతే షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే నువ్వు నాకు దూరంగా ఉండు అనగానే బావగారు నీకు వేరే ఆప్షన్ లేదు, నేను ఇచ్చిన డ్రగ్ డోస్ చాలా పవర్ఫుల్, మీరు నాతో రొమాన్స్ చేయాల్సిందే అనేసి వాడిని అయితే కిస్ చేస్తూ ఉంటే అదే సమయానికి హీరోయిన్ వస్తుందా. ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసి గట్టిగా అరుస్తుందా. లేదక్క బావగారికి హెల్ప్ చేస్తున్నాను, నువ్వు ఇక్కడ లేవు కదా అనేసి అనగానే ఆ మాటలు విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుందనమాట. లాగి పెట్టి చెంప దెబ్బ కొడుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా హస్బెండ్కే సెడ్యూస్ చేయాలనుకుంటావా, నీ అక్క జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అంటే లేదక్క నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అనగానే లేదు తనకు కావాలని నాకు డ్రగ్ ఇచ్చి నన్ను సెడ్యూస్ చేయాలనుకుంటుంది, మీ చెల్లెల్ని అందుకే ఇక్కడి నుంచి పంపించేయమంటే ప్రతిసారి నాకు ఏయో సాకులు చెప్పావు, ఇప్పుడు చూడు తనేం చేసిందో అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ అదంతా వింటుందా. ఇంకా అప్పుడే డాక్టర్ని పిలిపించి వాడికి ట్రీట్మెంట్ చేయించాలంటే మేడం ఇది చాలా ఓవర్ డోస్ అయిన డ్రగ్, ఇది మెడిసిన్తో కంట్రోల్ అవ్వదు, మనం ఫిజికల్గానే మీరు సార్కి ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అంటే సరే డాక్టర్ నాకు అర్థమైంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అనేసి హీరోకి దగ్గరగా వచ్చి కిస్ చేస్తుంటే పర్లేదా నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా అంటే నాకు ఇప్పుడు నువ్వు ఇంపార్టెంట్ అనేసి ఇంకా హీరోకి అయితే దగ్గరగా వెళ్తుందా. ఇంకా హీరో కూడా తనతోటి టైం అయితే స్పెండ్ చేస్తాడనమాట. ఇంకా తన బాడీ నిండా లవ్ బర్డ్స్ అనమాట. అది చూసిన హీరోయిన్ అయితే నువ్వు మరీ ఫార్వర్డ్ లాగా తయారవుతున్నావు అనేసి అని అనగానే ఇంకా హీరో అయితే బయటకు రాగానే ఏంటి మా సార్ బట్టలు ఇలా ఉన్నాయి అనగానే ఏంట్రా చూస్తున్నా అనగానే ఏమీ లేదు బాగానే ఎంజాయ్ చేసినట్టున్నావు కదా అందుకనే తన్నే అక్కడే ఉంచాం రా ఏం చేస్తావో చూడు అనేసి అని అనగానే ఇంకా వీడైతే వస్తాడా. నీకు ఎంత ధైర్యం ఉంటే నాతోటి ఇలా బిహేవ్ చేస్తావు, నా గురించి తెలిసి నువ్వు నాతో ఇలా ప్రవర్తించావంటే నీ సాహసానికి మెచ్చుకోవాల్సిందే, నీకు ఇప్పుడు నేను ఇచ్చే పనిష్మెంట్ నువ్వు జీవితం
చెప్తున్నా మర్చిపోలేవు అనగానే హీరోయిన్ వస్తుంది. నీ చెల్లెల మీద నువ్వు కన్సర్న్ చూపిస్తున్నావు అంటే లేదు, తనకి మీరు ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి అనగానే అక్క ప్లీజ్ అక్క అనగానే ఇంకా తనైతే అస్సలు వినిపించుకోదనమాట. ఇంకా తనైతే బయటికి గెంటేమని హీరో అయితే చెప్తాడా, ఇంకా మన హీరోయిన్ కూడా సరే అనేసి వదిలేస్తుంది. ఇంకా నేను చేసిన దాన్ని నీకు కోపం వస్తుందా అంటే లేదు, మీరు చేసింది పర్ఫెక్ట్ కరెక్ట్గానే ఉంది, తను ఇలాంటి పనులు చేసినప్పుడు తనకి కరెక్ట్ అయిన పనిష్మెంట్ పడాలి అనేసి చెప్పగానే నువ్వెందుకు మరి ఇంత సాడ్గా ఉన్నావు అంటే ఒకగానొక చెల్లెలు ఇలా చేస్తూ ఉంటే బాధ ఉండదా అనేసి మన హీరోయిన్ అంటుంది. మరి తను ఏం చేద్దాం అనగానే తనకి కష్టం సుఖం తెలియాలి, నేనే చిన్నప్పటి నుంచి తన్ని చెడగొట్టానేమో అనగానే ఇంక తనైతే బయటికి ఏంటేస్తారా, ఇక్కడ కూడా తన వంకర బుద్ధి అయితే చూపిస్తుంది. ఇంకా హీరోయిన్ దగ్గర ఉన్న బ్లాక్ కార్డ్ అయితే ఇదైతే నొక్కేసి ఉంటుంది. హీరోయిన్ బయటికి వెళ్ళిన సమయంలోనే తన రూమ్కి వెళ్ళి మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటుందా, ఇంకా అప్పుడే ఈ బ్లాక్ కార్డ్ అయితే కనిపిస్తుంది. ఇంకా బ్లాక్ కార్డ్ దాచేసిన తను ఇప్పుడు ఆ బ్లాక్ కార్డ్ తోటి నీ జీవితాన్ని నాశనం చేస్తాననేసి ఇంకా తర్వాత సీన్లో తనైతే చాలా షాపింగే చేస్తూ ఉంటుంది. చాలా కాస్ట్లీ డ్రెస్సులు కొంటుంది, చాలా డ్రెస్సులే కొంటుందా. ఇంకా అది చూసిన తనైతే మేడం ఇవి చాలా కాస్ట్లీ, మీ దగ్గర అమౌంట్ ఉందా అనగానే ఆ బ్లాక్ కార్డ్ ఇచ్చి అయితే స్లైప్ చేయమంటుందా. ఇంకా అక్కడ ఉన్న షాప్స్లో ఉన్న డ్రెస్సులన్నిటినీ కొనుక్కెళ్ళిపోతుంది. నువ్వు నన్ను బయటికి గింటేసినా సరే నీ డబ్బులతోటి నేను ఎంజాయ్గా బతకగలను అనేసి తను అనుకుంటా ఉంటే ఇంకా అప్పుడే హీరో ఫోన్కి అయితే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అవన్నీ చూసిన హీరో అయితే షాక్ అవుతాడు. ఏంటి సార్ మేడం ఇంత షాపింగ్ చేశారు అనగానే చేయనీరా, నా మీద ఇప్పుడే తనకి ప్రేమ వచ్చినట్టుంది, ఇన్ని రోజులు బట్టి ఆ కార్డ్ని టచ్ కూడా చేయలేదు, ఇప్పుడు అదంతా షాపింగ్ చేస్తుందంటే తన హస్బెండ్గా నన్ను యాక్సెప్ట్ చేసినట్టే, మరీ ఇంత ఎక్కువ షాపింగా కష్టం సార్ అనగానే తన భర్త సంపాదించే డబ్బులు తను ఎన్నైనా ఖర్చు పెట్టచ్చు అనగానే అవునవును మీరు సంపాదించేదంటే మేడం ఖర్చు పెడతానికే కదా అనేసి అని అనుకుంటా ఉంటే ఇంకా అప్పుడే అక్కడ అయితే ఒక నైట్ డ్రెస్ అయితే చూస్తుందా, నాకు ఆ డ్రెస్ కావాలి అనగానే మేడం అదొక 3 lakhs, అదైనా జెంట్స్ది అనగానే నాకు ఆ డ్రెస్ కావాలి అనగానే ఇంకా ఆ డ్రెస్ అయితే కొనేస్తుందా. ఇంకా హీరో ఫోన్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. అదేంట్రా అబ్బాయి బట్టలు కొంటుంది ఏంటి హీరోయిన్ అనగానే సార్ మేడం గారు మీకే గిఫ్ట్ ఇవ్వటం కోసం కొన్నట్టున్నారు, మీరు నైట్ త్వరగా ఇంటికి వెళ్ళారంటే మేడం ఆ డ్రెస్ మీకు గిఫ్ట్ ఇచ్చి ఆ నైట్ మొత్తం మీతోటి బాగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు, అందుకోసమనే మేడం గారు ఆ డ్రెస్ మీకోసమే కొన్నారు, ఏం చేయమంటారు అనగానే నైట్ మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసాయి అనేసి అని అంటూ ఉంటే సార్ ఫుల్ రొమాన్స్లో మునిగిపోదాం అనేసి కళ్ళు కంటున్నారా అనగానే ఇంకా వాడైతే ఆ బుక్ తోటి కొట్టాలనుకుంటాడా. ఇంకా మన హీరోయిన్ ఇక్కడ హీరో కోసం అయితే ఒక హెర్బల్ బ్యాగ్ అయితే తయారు చేయాలనుకుంటుంది. అక్కడ పనిచేసే అమ్మాయి తన హస్బెండ్ కోసం హెర్బల్ బ్యాగ్ని తన చేత్తోనే కుడతా ఉంటే అది చూసిన హీరోయిన్ మురిసిపోయి నేను కూడా ఇది కుట్టాలి అనుకుంటున్నాను, ఎలా కుట్టాలో నేర్పిస్తావా అనగానే మేడం మీకు ఎందుకు అనగానే నేను నా హస్బెండ్ కోసం కుట్టాలి అనుకుంటున్నాను అని చెప్పగానే మేడం మీరు సారీ కోసం ఎంత కష్టపడుతున్నారు అనేసి ఇంకా సూది గుచ్చుకోగానే మేడం సారీ కోసం మీరు ఇంత కష్టాన్ని ఓర్చుకుంటున్నారా, ఇలాంటి భార్య దొరకటం సార్ అదృష్టం అనేసి ఆ మేడైతే మెచ్చేసుకుంటా ఉంటుందా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరో కోసం పాప రెడీగా కూర్చుంటుంది. మనోడు కూడా పరుగున పాప దగ్గరికి వచ్చి ఏది నా నైట్గా ఉన్నాను కానీ మీకోసం ఒక సర్ప్రైజ్ అనేసి ఆ హెర్బల్ బ్యాగ్ ఇస్తుందా. అది చూడగానే మనోడికి ఫీజు కట్టు 3 లక్షలు పెట్టి నైట్ గౌన్ కొన్నావు కదే, అది ఇవ్వకుండా ఇది ఇస్తావు ఏంటి అనేసి మనోడు ఆలోచిస్తుంటే మీకోసమే నేను స్పెషల్గా కుట్టాను, ఇది నేను మీకు ఇచ్చే సర్ప్రైజ్ అనగానే నైట్ గౌన్ ఏది అనగానే నైట్ డ్రెస్ ఏంటి అనగానే ఏంటి ఆ డ్రెస్ ఎవరికి ఇచ్చింది, ఇది నా కోసం కొనలేదా, నా కోసం కొందనుకున్నానే నన్ను చీట్ చేస్తుందా అనేసి మనోడు ఫుల్ అప్సెట్ అయిపోయి పాపను వదిలేసి వెళ్ళిపోతాడా. పాప అయితే ఏం ఆలోచిస్తుందంటే ఇంత కోటీశ్వరుడికి ఆ హెర్బల్ బ్యాగ్ ఇస్తే నచ్చలేదేమో అనుకోగానే ఈ పిఐ దగ్గరకు వచ్చి చిందులు దొక్కేస్తూ ఉంటాడు. అయినా నైట్ గౌన్ కొని నాకు ఇవ్వకుండా ఎవడికి ఇస్తుంది, ఎవడి కోసం కొంది, అయినా ఆ నైట్ గౌన్ నాకు ఇంకా ఇవ్వలేదేంట్రా, ఏమైనా నా వైఫ్ నన్ను చీట్ చేస్తుందంటే మేడం అలాంటి వారు కాదు సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అవును నా వైఫ్ అలాంటిది కాదు, నేనే తప్పుగా అనుకుంటున్నానేమో అనుకోగానే సార్ మీరు ఎక్కువగా థింక్ చేస్తున్నారు సార్, ఏదైనా ఈజీగా తీసుకుంటాం అలవాటు చేసుకోండి అనగానే ఆ స్మెల్ చూడగానే ఎంత బాగుందో నా కోసమే ప్రేమగా కుట్టింది అనగానే ఏంటి నచ్చలేదంటున్నాడు, దాన్ని ప్రేమగా చూస్తున్నాడు. సార్ పాకెట్లో పెట్టుకుంటున్నారా, అయితే నైట్ బాగా స్లీప్ చేయాలనుకుంటున్నారు అనమాట, మేడం అసలుకే మీతో ప్రేమగా కొట్టించారు అనగానే నువ్వు నోరు మూసుకుని ఆ నైట్ గౌన్ గురించి ఇంకా అలాగే కూర్చుంటాడా. ఇంకా మన హీరోయిన్కి అయితే నిద్రే రాదు, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, ఏంట్రా మీ నాన్న మన మీద కోపంతో వెళ్ళిపోయాడు
కనీసం మీకు కథ చెప్పాలని కూడా మీ నాన్నకి గుర్తు లేదా? నడు వెళ్ళి నేను మీ నాన్నని తీసుకొచ్చి మీకు కథ చెప్పిస్తాను అనేసి హీరో దగ్గరికి వస్తుందా. ఇంకా పిఏ అయితే మేడం సార్ చాలా కోపంగా ఉన్నారు అనగానే ఇప్పుడు ఏం చేయాలి అనగానే మీరే ఎలాగైనా కూల్ చేయాలి, సార్ దగ్గరికి వెళ్ళండి, మీరు చూడగానే మన సార్కి కోపం తగ్గిపోతుంది మేడం, సారికి కోపం తగ్గితేనే నేను ఇంటికి వెళ్ళగలను, రండి నా వెనకాలే రండి, నిదానంగా రండి అనేసి హీరో ముందుకి హీరోయిన్ ఎత్తు తోసేస్తాడా. ఇంకా హీరో అయితే అడుగుతాడు, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, పడుకోకుండా ఇదంతా ఎందుకు తిరుగుతున్నా? పడుకుందామని అనుకుంటున్నాను, సరే నాడు స్టోరీ చెప్తాననేసి మా నోరు మురుసుకుంటూ వచ్చి ఇంకా హీరోయిన్ని ఊళ్ళో పడుకోబెట్టుకుని స్టోరీ అయితే చెప్తా ఉంటాడా. ఇంకా మన హీరోయిన్ అయితే పడుకుంటుంది. ఈ లిటిల్ గర్ల్ని చూస్తున్న ప్రతిసారి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేసి మా నోడు ఆలోచిస్తూ ఉంటే ఇంకా పొద్దున్నే హీరోయిన్ అయితే హీరో దగ్గరకు వస్తుంది. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఇవాళ మా అమ్మ నాన్న చనిపోయిన రోజు, అందుకోసమే నేను వాళ్ళని కలవటం కోసం వెళ్తున్నాను అనగానే సరే అయితే నేను నీతో వస్తానంటే వద్దు నేను మా చెల్లిని తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను అనేసి అంటుందా. మరి తనతో పర్లేదు అనగానే సరే నేను డ్రైవర్ని ఇస్తాను అనేసి ఇంకా కార్ ఇచ్చి పంపుతాడా. ఇంక ఇక్కడ చూసుకుంటే ఈ చెల్లెలు అయితే బార్లో కూర్చుని ఇంకా అక్కడ అబ్బాయిలను అయితే బుక్ చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే డ్రింక్స్ సర్వ్ చేయడం కోసం ఒకడు వస్తాడా. సరే నువ్వు మోకాల మీద కూర్చుని డ్రింక్స్ సర్వ్ చేస్తే నీకు 5 lakhs ఇస్తానని చెప్తారా. ఇంకా వాడు కూడా అలాగే సర్వ్ చేయగానే ఇంకా ఆ బ్లాక్ కార్డ్ వాడికి ఇచ్చి ఇంకా వాడికైతే 5 lakhs ఇస్తుంది. ఇంకా అక్కడున్న వాళ్ళతో అయితే ఫోటోలు దిగి ఇంకా డ్రింక్ చేస్తూ చాలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటుంది. హీరోయిన్ నన్ను బయటికి గెంటేసిన దాని డబ్బులతోటి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, లైఫ్ని ఇలా ఎంజాయ్ చేయాలనేసి అది అరుస్తూ ఉంటుందా. ఇంకా ఆ ఫోటోలు చూసిన హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన రోజు అయినా ఇది ఇలా చేస్తుందా, మీరు డైమండ్ బార్కి అయితే పోనిచ్చండి అనేసి డ్రైవర్కి చెప్తుందా. ఇంక ఇక్కడ చూసుకుంటే ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను, ఈ రోజు నాదే, ఈ రోజున నేను చాలా లక్కీ అనేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళతో అయితే డ్యాన్స్ చేస్తూ అక్కడ ఉన్న వాడితోటి నైట్ స్పెండ్ చేయాలంటే నాకు చాలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనగానే తనైతే వాడికి 50 లక్షలు అయితే ఇస్తుంది. అది చూసిన వీడు తినేమో అమ్మ నాన్న చనిపోయిందని చెప్పేసి బార్కి వెళ్ళి తనైతే ఎంజాయ్ చేస్తుంది అనగానే మేడం అలా కాదే, సార్ అపార్థం చేసుకున్నాడేమో, ఇంకా మేడం ఎందుకు ఇలా చేస్తారు అనేసి వీడైతే ఆలోచిస్తూ ఉంటే ఇంకప్పుడే హీరోయిన్ తన చెల్లెల దగ్గరికి అయితే వస్తుంది. ఏంటి ఇలా చేస్తున్నావు, ఇవాళ ఏ రోజో నీకు గుర్తుందా, అమ్మ నాన్న చనిపోయిన రోజు, వాళ్ళని కలవటానికి రావటం మానేసి ఇదంతా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఆయన నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని డబ్బులు, ఏంటి నన్ను చూసి నీకు ఈర్ష్యగా ఉందా, నువ్వేమో డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నావు, నేను కొంచెం ఇలా ఎంజాయ్ చేయగానే నా మీద పడి ఏడుస్తున్నావా అనగానే నువ్వు ఎంజాయ్ చేస్తున్నందుకు నేను బాధపడట్లేదు అనగానే బాధపడట్లేదా ఒక్కసారి చెప్పు, నేను ఇంత సంతోషంగా చూసాను నీకు అసలు ఓర్చుకోలేకపోతున్నావు, అందుకనే ఇక్కడికి వచ్చి నా సంతోషాన్ని పాడు చేస్తున్నావు అనగానే నువ్వు అసలు ఇలా ఎలా ఆలోచిస్తావు, అయినా నీకు ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం చేస్తున్నావు నువ్వు అసలు అనగానే ఏం చేస్తే నీకెందుకు, అసలు నీకెందుకు అవసరం అనేసి అని అనగానే ఇంకా తన చేతులు బ్లాక్ కార్డ్ అయితే చూస్తుందా. ఆ బ్లాక్ కార్డు జయ గారిది అనేసి ఇంకా అది లాక్కోవాలని చూస్తూ ఉంటే ఇంకా తనైతే తన్ని కిందకు తోసేయాలనుకుంటుందా. ఇంకప్పుడే హీరో అయితే వచ్చి పట్టుకుంటారు, నన్ను క్షమించండి నేను నా చెల్లెల్ని సరిగ్గా పెంచలేకపోయాను, తను మీ బ్లాక్ కార్డు తీసుకుని వాడేస్తుంది అనేసి అనగానే ఇంకా తనైతే ఆ బ్లాక్ కార్డు వెనక్కి దాచుకుంటుందా. ఆహా నైట్ గౌన్ సంగతి కూడా ఇదే అనమాట, ఇది నువ్వేనా ఇదంతా చేసేది, నేను హీరోయిన్ని అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనేసి హీరో అయితే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు తను ఏం చేయమంటా ఉంటే తనకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో మీ ఇష్టం, మీరేం చేసినా నేనేం మాట్లాడను అనగానే ఇంకా తన్ని పట్టుకుని తన బ్లాక్ కార్డు దొంగతనం చేసి ఆ డబ్బులన్నీ వాడేసింది అనేసి తన మీద అయితే పోలీస్ కేసు అయితే పెడుతుంటే అక్క నన్ను కాపాడు అనగానే నేను గారం చేసే నేను చెడగొట్టాను, అమ్మ నాన్న లేరు కదా, నేను ప్రేమ అంతా చూపించి నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నా, కానీ నువ్వు అడుగడుగున నా జీవితాన్ని నన్ను నాశనం చేయాలి అనుకున్నావు, కానీ నీలాంటి దానికి ఇంకొక అవకాశం ఇచ్చి నిన్ను మరింతగా పాడు చేయాలనుకోవట్లేదు, మీరేం శిక్ష వేసినా నాకు సమ్మతమే అనేసి హీరో కాస్త అనగానే నువ్వు దీని గురించి రిగ్రెట్గా ఫీల్ అవ్వవు కదంటే లేదు అనేసి అనగానే సరే తన్ని పట్టుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పేయండి అనేసి చెప్తారా. ఇంకా వాళ్ళైతే పోలీసుల స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు. అది చూసిన హీరోయిన్ ఏంటండి ఈ రోజు ఇంత చెడు, నా అమ్మ నాన్న కోల్పోయిన రోజే నా చెల్లిని కూడా కోల్పోయాను, నేను అనాథని అయిపోయాను అనేసి తను ఏడుస్తూ ఉంటే ఇంకా హీరో ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడా. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే ఒక జాబ్కి అయితే అప్లై చేస్తుంది. ఇంకా ఆ జాబ్ నుంచి అయితే తనకి సెలెక్ట్ అయిందనే ఆఫర్ అయితే వస్తుందా. అది చూసిన తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నాకు జే ఫ్యాషన్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది, నేను చాలా లక్కీ కదా, ఆ కంపెనీలో జాబ్ రావటం చాలా లక్కీ, నేను చాలా లక్కీ అనేసి తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆ సర్వెంట్ అయితే ఆశ్చర్యంగా
ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అదేంటి తన హస్బెండ్ కంపెనీలో జాబ్ రావటం అంత ఆశ్చర్యంగా అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అనగానే డబ్బున్న వాళ్ళు అంతే అనేసి వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటారా. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ అయితే జాబ్కి వస్తుందా, తన ఐడి కార్డ్ చూస్తూ హీరోకి ఏదేమైనా త్వరలోనే డబ్బులు తీర్చేస్తాను అనేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే టీమ్ మేనేజర్ని అయితే చూపిస్తారు. జయ గారు ఈ కంపెనీని విజిట్ చేయడానికి వస్తున్నారు అనగానే ఏంటి జయ గారు వస్తున్నారా, ఈ కంపెనీకి ఉన్న 5 సంవత్సరాల తర్వాత ఈ రోజే ఆయన వస్తున్నారు, ఆయన చాలా హ్యాండ్సమ్ అంట, ఆయన చాలా బాగుంటారంట అనేసి ఇది మురిసిపోతూ ఉంటే ఏమే జాగ్రత్త టీమ్ మేనేజర్ విందే అంటే నీ అంతు తెలుస్తుంది అనగానే ఇంకా అదైతే విన్న హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోని వెల్కమ్ చేయటం కోసమనేసి ఆ స్టాఫ్ అంతా వస్తారా. ఇంకా హీరో అయితే అలా కార్ దిగి రాగానే ఇంకా హీరోయిన్ అయితే వంగి వాళ్ళకైతే వెల్కమ్ చేస్తుంది. హీరోయిన్ని చూడగానే హీరో అయితే షాక్ అవుతాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అనేసి హీరోయిన్ కాస్త చూసి మాట్లాడగానే హీరోయిన్ అయితే హీరో కాస్త చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇది మీ కంపెనీ అనగానే అంటే నిన్న సెలెక్ట్ చేసింది నేను నిన్నేనా అనేసి హీరో కూడా షాక్గా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అది చూసిన తను నేను కొత్తగా ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను, నేను ఇంటర్న్గా చేస్తున్నాను అనగానే ఓకే ఓకే తను నన్ను హస్బెండ్గా చెప్పుకుంటాం ఇష్టం లేదనుకుంటా అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతే అది చూసిన ఈ టీమ్ మేనేజర్కి అయితే చాలా కోపం వస్తుందా. హీరోయిన్కి చాలా వర్కే ఇస్తుంది, ఇదంతా నువ్వు కంప్లీట్ చేయాలనగానే ఈ వర్క్ నాది కాదు, అయినా ఇంత వర్క్ నేను ఒక్కదాన్ని ఎలా చేయగలను అనగానే నువ్వు ఒక ఇంటర్న్వి, నేను ఏ పని ఇచ్చినా నువ్వు చేయాల్సిందే, నీకు ఈ జాబ్ కావాలి అంటే కనుక నేను చెప్పిన పని ప్రతిదీ చేయాల్సిందే అనేసి తనతో చాలా పొగరుగా చెప్పైతే వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ అయితే ఆ ఫైల్స్ తీసుకుని నడుస్తూ ఉంటుందా. ఇంకా పిఎన్ అయితే గుద్దేసి పడిపోబోతూ ఉంటే ఇంకా అప్పుడే హీరో అయితే పట్టుకుంటాడనమాట. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, చూసుకుని జాగ్రత్తగా నడవటం నీకు రాదా, అయినా ఇంత బరువు ఎందుకు మోసుకొని తిరుగుతున్నావు, ఇంత వర్క్ నీకు కొత్తగా జాయిన్ అయిన నీకు ఇంత వర్క్ ఎవరిస్తున్నారు అనేసి కేకలేస్తుంటే అది చూసిన మేనేజర్ అయితే షాక్ అవుతారు. మా సార్కి మేడం అంటే ఎంత ఇష్టమో అనగానే నేను కొత్త ఇంటర్న్ని కదా, అందుకని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఈ పనులన్నీ చేస్తున్నాను, అంటే ఈ పనులన్నీ చేయటం వల్ల నీకు ఇబ్బంది లేదా, నువ్వు జే వైఫ్వి, నువ్వు ఇలా అంతా ఏం చేయాల్సిన అవసరం లేదు, అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఒక జాబ్ చేయాలి అనుకుంటే ఈ కంపెనీలోనే వచ్చి ఎండి పోస్ట్లో కూర్చోవచ్చు, అయినా ఒక ఇంటర్న్గా ఎందుకు చేస్తావు అంటే హస్బెండ్ నేను ఒక ఇంటర్న్గా జాయిన్ అయ్యి నాలో ఉన్న టాలెంట్ని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అసలు నేను ఈ జాబ్కి ఫిట్ అన్ఫిట్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ప్లీజ్ హస్బెండ్ ఒప్పుకోరా అనేసి అనగానే ఆ మాటలు విన్న మనోడు ఇంకేం చేస్తాడు ఓకే అనేస్తాడు. అదంతా విన్న పిఏ అయితే మా సార్ ఇలా మెల్ట్ అయిపోతాం, ఫస్ట్ టైం చూస్తున్నా, పెళ్ళవగానే అందరూ ఇంతేనేమో అనేసి మనోడు వెళ్తా ఉంటాడా. అమ్మయ్య ఎట్టకెళ్ళి కొప్పుకున్నాడా, సరే అయితే నేను వెళ్తున్నాను అనగానే సార్ మన మీటింగ్కి టైం అయిపోయింది అనగానే సరే అయితే నేను మీటింగ్కి వెళ్తున్నాను, నా మీటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక నేను పికప్ చేసుకుంటాను అనగానే మన హీరోయిన్ మురిసిపోతా ఉంటుంది. హీరో ఎంత ప్రేమ చూపిస్తున్నాడో నా మీద అనేసి మన హీరోయిన్ మురిసిపోయి ఆ పేపర్లో ఏరుకుంటా ఉంటుందా. ఇంక ఇక్కడ చూసిన ఈ టీమ్ మేనేజర్ అయితే కారాలు మిరియాలు నూరేసి హీరోయిన్ని టార్చర్ చేయాలనేసి అనుకుంటుంది అనమాట. ఇంకా ఆ వర్క్ ఇచ్చింది కదా మన హీరోయిన్ చాలా సీరియస్గా చేస్తూ ఉంటే ఆ పక్కనున్న అమ్మాయి అయితే మన హీరోయిన్ని ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు, పని చేయమంటే ఇక్కడ పని మానేసి అన్ని పనులు చేస్తున్నారనేసి హీరోయిన్ అయితే తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా చూసిన తనకైతే చాలా కోపం వస్తుంది. సరే అయితే నువ్వు ఎంతవరకు చేసావో చూపించు అనగానే మన హీరోయిన్ చేసిన ఫైల్స్ అన్నిటిని కూడా ఈ బొమ్మ అయితే చెరిపేస్తుందనమాట. అంటే హీరోయిన్ని ఏదేమైనా జాబ్లో నుంచి తీయించేయాలనేసి ఇంకా కావాలనే హీరోయిన్ని టార్గెట్ చేసి ఇంకా హీరోయిన్ చేసిన ఫైల్స్ అన్నిటినీ డిలీట్ చేస్తుందా. నువ్వు పని మీద పెట్టే ఫోకస్ అంతా హీరో మీద పెడుతున్నావు, హీరో మీద పెట్టే ఫోకస్ ఏదో పని మీద పెట్టుంటే బాగుండేది. నువ్వు ఒక ఇంటర్వ్యూ హీరోకి ఎలా దగ్గర అవుతావు, అయినా హీరోతోటి ఏంటి అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు, అంటే హీరోకి నువ్వేమైనా మిస్ట్రెస్గా ఉండాలి అనుకుంటున్నావా అనేసి ఇంకా హీరోయిన్ని నానా మాటలే అంటూ ఉంటుందా. ఇంకా అదే సమయానికి హీరో అయితే ఫోన్ చేస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ అంటుంది నాకు చాలా పని ఉంది, నేను మీకుతో తర్వాత మాట్లాడతాననేసి ఇంకా మన హీరోయిన్ నాన్ స్టాప్గా పనిచేస్తూ ఉంటుందా. తన్ని చూసిన పాపం పక్క అమ్మాయికి జాలనిపించిందో ఏమో ఇంకా టీ అయితే తీసుకొచ్చి ఇస్తుందనమాట. మన హీరోయిన్ ఇంకా అర్ధరాత్రి అయినా సరే ఇంకా కూర్చుని అలాగే వర్క్ చేస్తూ ఉంటే ఇంకా అలాగే ఆ కంప్యూటర్ కాడే తనైతే పడుకుండిపోతుంది అనమాట. అది చూసిన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. ఎవర్రా తనకి ఇంత పని ఇచ్చి తన్ని టార్చర్ చేస్తుంది అనగానే సార్ మేడం గారు ఇక్కడ వర్క్ చేస్తూనే పడుకుండిపోయారు అనగానే ఇంకా అది చూసిన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా రేపు అయితే దీనికి ఇంత పని ఇచ్చి తిని ఇంత ఇబ్బంది పెడుతుంది ఎవరు అన్నది నా కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టు, వాళ్ళ అంత తేలుస్తాను అనేసి
అని అనగానే మన హీరోయిన్ అయితే నేను ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదు అనేసి ఇంకా ఈడైతే ఇలా మాట్లాడుతుంటే ఓకే బాస్ మీరైతే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి, నేనైతే తనెవరు ఏంటి అన్నది కనిపెట్టేస్తాను అనేసి ఇంకా టీమ్ మేనేజర్ని అయితే తీసుకొచ్చి హీరో ముందు నుంచోబెడితే ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్కి అన్ని పనులు ఇస్తా ఉంటే తను మీ వైఫా, నాకు తెలీదు సార్, నేను తెలియకుండానే తన యొక్క ఇంటైనా అనుకుని అన్ని పనులు ఇచ్చాను అనగానే ఇంటెనికైనా అన్ని పనులు ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తావు నువ్వు, తన్ని బుల్లింగ్ చేస్తున్నావా, ఇంకోసారి కనుక ఇలా చేసావు అంటే నేను జాబ్ తీసి పక్క పడేస్తాను అనేసి తనకి వార్నింగ్ ఇస్తాడా. ఇంకా హీరోయిన్ అయితే ఫుల్గా పడుకుంటుంది. ఆ టైం చూస్తే 8 అయింది. ఇంకా పరుగున తనైతే పరిగెత్తుకుని వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ కంగారులో ఏం చేస్తుంది, హీరో కోట్ని అయితే తీసుకుని వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది చూసిన హెల్పర్ అయితే చెప్పాలనుకుంటుంది, కానీ కంగారులో మన హీరోయిన్ అయితే వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. సర్లే కపుల్దే కదా, ఎవరిది ఎవరు వేసుకుంటే ఏమి అనేసి తనైతే ఆగుతుందా. హీరోయిన్ ఆఫీస్కి రాగానే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ కాసి వింతగా చూస్తూ ఉంటారా. ఇంకా మన హీరోయిన్ అయితే వర్క్లో మూలిగిపోయి వర్క్నే చేస్తూ ఉంటుంది. ఆ పక్కన అమ్మాయి అంటుంది, ఏంటి హీరో కోట్ వేసుకుని వచ్చావు, హీరో నీకు తెలుసా, హీరోకి నీకు పరిచయం ఉందా అనగానే అప్పుడే గమనిస్తుంది మన హీరోయిన్ హీరో జాకెట్ అయితే వేసుకుని వచ్చేసానని. లేదు లేదు ఇది డూప్లికేట్, హీరోది ఇలాంటి కాస్ట్లీది నేను ఎలా వేయగలను, నేను ఒక ఇంటర్ని అనగానే కాదు ఇది చూస్తానికి ఏమి డూప్లికేట్లా లేదే, ఒరిజినల్ లాగా ఉంది అనేసి అనగానే లేదు లేదు ఇది డూప్లికేట్ అనేసి తనైతే ఆ కోట్ని తీసి డస్క్లో పడేస్తుందా. అది చూసిన హీరోకి అయితే ఫుల్ జెల్సీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా తనైతే లంచ్ బ్రేక్లో ఎక్కించుకుని అయితే ఒక షాప్కి అయితే తీసుకెళ్తా ఉంటాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేసి అనగానే నువ్వు నా జాకెట్ని తీసి డస్క్లో పడేసావు కదా, అందుకోసమనే నీకు ఒక కొత్త జాకెట్ కొందామనేసి వస్తున్నాను అనేసి ఇంకా తనైతే షూట్ రూమ్స్కి అయితే తీసుకొస్తాడనమాట. ఇంకా తనైతే ఒక షాప్కి తీసుకొస్తాడా. ఇంకా హీరోయిన్ కారులో నుంచి దిగుతూ ఉంటే తన చేయి పట్టుకుని చాలా ప్రేమగా అయితే తనైతే కిందకి దింపుతారా. అగో చూడండి ఆ అమ్మాయి హీరోతో పాటు పని చేస్తుంది, కానీ హీరోని సెడ్యూస్ చేయడం కోసమనే వచ్చింది అనగానే ఇంకా మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే తన చెయ్యి అయితే వెనక లాక్కుంటుందా. అవునవును ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బులున్న వాళ్ళని పట్టుకుని సెడ్యూస్ చేస్తూ ఉంటారు అనగానే ఇంకా అప్పుడే అక్కడికి అయితే ఆ కంపెనీ మేనేజర్ అయితే వస్తాడా. ఇంకా నా వైఫ్కి డ్రెస్సులు కొనాలి అనుకుంటున్నానంటే జై మీకు మ్యారేజ్ అయిపోయిందా అనగానే తినే నా వైఫ్ అనేసి మన హీరోయిన్ని చూపిస్తారా. ఇంకా హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళని పట్టుకుని కాలు చెయ్యి ఎరగొట్టమంటే అది చూసిన మన హీరోయిన్ అయితే ప్లీజ్ వాళ్ళని వదిలేయండి, ఏదో తెలియక మాట్లాడారు అనగానే ఎందుకు అందరి మీద అంత జాలి చూపిస్తావు, నీ గురించి ఎంత తప్పుగా మాట్లాడారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వద్దా అనగానే ప్లీజ్ వదిలేయండి అనగానే ఇంకా ఆ మాటలు విన్న హీరో అయితే తన షాప్కి అయితే తీసుకొస్తాడా. లేడీస్ వేర్ ఇటు ఉంది అనగానే లేదు నాకు జెంట్స్ వేర్ కావాలి అనేసి హీరో ఎలాంటి డ్రెస్సెస్ అయితే వేసుకుంటారో సేమ్ అలాంటివే కావాలంటే అవి మగవాలి అంటే ఆ మాత్రం నాకు తెలీదా, నేను చెప్పిన ప్యాక్ చేయండి అనగానే మా బాస్ ప్రేమలో పిచ్చివాడైపోతున్నాడు అనేసి ఈపీ అయితే అనుకుంటా ఉంటాడా. ఇంకా నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ సేమ్ హీరో లాంటి డ్రెస్ వేసుకుని వస్తే ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇది కూడా అచ్చం హీరో లాగే ఉంది, వాచ్ హీరోదే, చెవులి మొత్తం నువ్వు వేసే ప్రతిదీ హీరోని ఇమిటేట్ చేస్తున్నట్టే ఉంది, ఇన్ని డబ్బులు నీకెక్కడి, నువ్వు ఒక ఇంటేనివి కదా అనేసి అక్కడున్న వాళ్ళందరూ కూడా అడుగుతుంటాయి ఎన్ని డూప్లికేట్ అనేసి మన హీరోయిన్ చాలా నర్వస్ అవుతూ ఉంటుందా. అప్పుడే అక్కడికి ఒకడు వస్తాడు. హాయ్ లిల్లీ ఎలా ఉన్నావు అంటే సీనియర్ మీరు ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను, బాగున్నారా సీనియర్, నేనైతే చాలా బాగున్నాను కానీ జూనియర్ చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను, ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నావు అంటే నేను ఫ్యాషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నానంటే ఇంకా సీనియర్ అయితే నేను సేల్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, ఈసారి నువ్వు నేను కలిపి చేస్తున్నాం కదా అనేసి ఇంకా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటే అది చూసిన ఈ టీమ్ మేనేజర్కి అయితే ఒక ఆలోచన వస్తుంది, వీళ్ళిద్దరి మీద రూమర్స్ క్రియేట్ చేశానంటే హీరో తినికైతే విడాకులు ఇచ్చేస్తాడు, అప్పుడు హీరో నా వాడైపోతాడు అనేసి తుప్పస్ మొహంది తుప్పస్ ప్లాన్ అయితే వేస్తుందా. ఇంకా వాళ్ళిద్దరిని చూసి ఏంటి మీ ఇద్దరు చాలా క్లోజ్ అనుకుంటా అనగానే మేము చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, ఇతను నా సీనియర్ అనగానే ఓహో మీరు చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారనమాట అనేసి పక్కన ఉన్న అమ్మాయి అంటే చిచ్చి లవ్ కాదు ఇతను నాకు సీనియర్ అంతే అనగానే ఇంకా అదంతా చూసిన హీరోయిన్ కూడా చెప్తా ఉంటుంది నాకు సీనియర్ అంటే లేదు మీరిద్దరు కపుల్స్ సూపర్ కపుల్స్ మీరిద్దరు హక్ చేసుకోవాలి కిస్ చేసుకోవాలంటా ఉంటే ఇంకా మన హీరోయిన్ కాదు కాదు అంటూ ఉంటుందా. ఇప్పుడు వచ్చిన రూమర్స్ని ఎలా ఆపుతావో ఎలా కంట్రోల్ చేస్తావో నేను చూస్తా, హీరోకి తెలిసిందంటే నీ పని అయిపోయింది అనుకోగానే ఇంక ఇప్పుడైతే పిఏ అయితే వచ్చి సార్ ఇప్పుడు కొత్తగా ఒకడైతే జాబ్కి వచ్చాడు, వాడికి హీరోయిన్కి ఏదో సంబంధం ఉంది అనేసి అనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ కలిపి కాఫీ కూడా కలిపే తాగారంట, ఇంకా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళిద్దరిది ఒక మంచి జంట అనేసి అని అనుకుంటున్నారు అనేసి మొత్తం అన్నీ చెప్తాడా. ఇంకా అది విన్న హీరోకి అయితే జల్సీ
మంటలు వచ్చేస్తాయి అనమాట. ఇంకా పరుగున హీరోయిన్ దగ్గరికి వెళ్తుంటే మా సార్ జెల్సీతోటి ఏం చేసేస్తారో అనేసి ఇంకా మన హీరోయిన్‌కి దగ్గరికి పరుగున వస్తాడా, ఇంకా మన హీరోయిన్ అయితే వర్క్ చేస్తా ఉంటుంది. ఇంక అప్పుడే ఈ సీనియర్ అయితే వస్తాడు. "రా మనిద్దరం కలిపి డిన్నర్‌కెళ్దాము" అనేసనంటే, "లేదు సీనియర్ నాకు ఇంట్రెస్ట్ లేదు" అంటూ ఉంటే ఇంకప్పుడే వాడు హీరోయిన్ చేయి పట్టుకోగానే హీరో అయితే చూస్తాడా, అది చూసిన హీరోకైతే చాలా కోపం వస్తుంది. "ఏం జరుగుతుంది ఇక్కడ" అనేసి హీరోయిన్‌ని పట్టుకుని వాడి వైపుకైతే లాక్కుంటాడా. "సార్ మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారు" అనగానే, "నువ్వు తనతో ఏం చేస్తున్నావు ఇక్కడ" అనేసి తన చేతినైతే తీసుకుని తన చేతినైతే క్లీన్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అంటుంది, "ఏం చేస్తున్నారు" అనగానే, "నీ చేతిని ఒక చెత్త ముట్టుకుంది అందుకే క్లీన్ చేస్తున్నాను" అనగానే, "సార్ మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా" అనగానే, "సరే అయితే ఒక విషయం చెప్పు, తను నువ్వేమని పిలుస్తావు" అంటే, "నేను జూనియర్ అని పిలుస్తాను" అనేసి అని అంటాడు. ఇంకా హీరోయిన్ కాస్త చూసి హీరోయిన్ ఏం పిలుస్తుంది అనగానే సీనియర్ అంటుంది. "కానీ నేను వైఫ్ అని పిలుస్తాను అర్థమవుతుందా" అనేసి అని చెప్పగానే, "ఏంటి తను మీ వైఫ్" అనగానే, "అవును నా వైఫ్ను టచ్ చేసినందుకు నీ అంతు తేల్చాలి, కానీ నువ్వు తనకి సీనియర్ అన్న ఒక్క కారణంతో నిన్ను వేరే బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను" అనేసి చెప్పేసి మన హీరోయిన్‌ని తీసుకెళ్తా ఉంటే, సార్ అనేసి వీళ్ళు అరుస్తూ ఉంటారా. ఇంకేమి చేయలేం, ఆయన చెప్పేసాడంటే నీ పని అయిపోయిందంటే అనేసి హ్యాపీ అయితే అంటాడా. ఇంకా మనోడైతే స్నానం చేసి వస్తాడా, ఇంకా ఫుల్ జెల్సీతోటి మండిపోతూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ మాట్లాడిస్తున్నా వాడి జెల్సీతోటి మన హీరోయిన్ మీద అలిగి కూర్చుంటాడనమాట. "ఎందుకు మీరు అంత కోపంగా ఉన్నాడు, అయినా మీరేగా అన్నారు మన మ్యారేజ్‌ని సీక్రెట్‌గా ఉంచాలనేసి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, నువ్వు సింగిల్గా అని చెప్పేసి వాడితోటి డేటింగ్కి వెళ్ళాలనుకుంటున్నావా" అనగానే, "లేదు నేనెందుకు అలా అనుకుంటాను, అయినా మీరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు" అనగానే, ఇంకా ఆడైతే మొహం అని పెట్టుకుని హీరోయిన్ తోటి దెబ్బలాడుతూ ఉంటాడా. అది చూసిన హీరోయిన్కి అర్థమైపోతుంది వీడికి జెల్సీ వచ్చింది అనేసి. ఇంకా అప్పుడే హీరో అయితే అంటూ ఉంటాడు, "ఎలా రా నా వైఫ్ని అందరి ముందు తను నా వైఫ్ అని చెప్పాలి" అనేసి ఆలోచిస్తూ ఉంటారా. "సార్ రింగ్ తీసుకుని అందరి ముందు వెళ్ళి ప్రపోజ్ చేశాను సార్, తినే నా వైఫ్ అనేసి అందరికీ చెప్పానంటే, లేదురా లేదు అలా చేస్తే తన అస్సలు ఒప్పుకోదు, ఎలా చెప్పాలి, నార్మల్గా ఉండాలి" అనగానే, "సార్ ఇవాళ మనకి సక్సెస్ మీటింగ్ జరుగుతుంది కదా సార్, అక్కడికి వెళ్ళి మీరు చెప్పండి" అనగానే, మంచి ఐడియా అనేసి అని వీడు అనుకుంటా ఉంటే ఇంకప్పుడే ఈ టీమ్ మేనేజర్ అయితే వస్తుంది. "ఇవాళ మనం చేసిన ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయినందుకు వాళ్ళైతే పార్టీ ఇస్తున్నారు, మనమందరం కూడా వెళ్ళాలి" అనేసి అందరికైతే చెప్తుంది. ఇంకప్పుడే ఈ లిల్లీకి కూడా చెప్తుంది. "లిల్లీ నువ్వు కూడా రావాలనగానే, మేనేజర్ వస్తాను" అనేసి ఇంకా తనైతే చెప్తుందా. ఇంకా హీరోకైతే చెప్తుంది, "నేను పార్టీకి వెళ్తున్నాను" అనగానే, వెళ్ళు నీ వెనకాల నేను వస్తాను" అనేసి వాడైతే అనుకుంటాడనమాట హీరో. హీరోయిన్ పార్టీకి రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ కాస్త చూసి, "ఎవరిది నువ్వు, కొత్త ఇంటేనా ఇంత అందంగా ఉంది" అనేసి వాళ్ళందరూ కూడా హీరోయిన్కి డ్రింక్ ఆఫర్ చేస్తూ ఉంటే హీరోయిన్ అయితే, "నేను మ్యారీడ్" అనేసి చెప్తుందా. ఇంక అందరూ వదిలేసి సైలెంట్గా ఉంటారా. ఇంకప్పుడు అక్కడికి సీనియర్ అయితే వస్తాడనమాట. "మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారుగా సీనియర్, ఇక్కడికి ఎలా వచ్చారు" అనగానే, "వెళ్దే ముందు అందరికీ ఒకసారి హాయ్ చెప్పి వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చాను, నువ్వు ఇంకోసారి ఆలోచించు, హీరోతో నువ్వు కలిసి ఉండాలి అనుకుంటున్నావా, లేదంటే నాతో వచ్చేయచ్చు కానీ నేను నిన్ను బాగా చూసుకుంటాననేసి" అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్గా చూస్తూ ఉంటారు. "ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వు" అనేసి మన హీరోయిన్ చెయ్యి అయితే పట్టుకుంటా ఉంటాడా. అదంతా విన్న ఈ టీమ్ మేనేజర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే వాడిని ఇక్కడికి తీసుకొచ్చాను అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో కూడా హీరోయిన్ దగ్గరికి అయితే నడుచుకుంటా వస్తాడా. ఇంకా హీరోయిన్ ఆ మాటలన్నీ విని చాలా కోపం వస్తుంది. కానీ మేనేజర్ అంటూ ఉంటాడు, "ప్లీజ్ మేడం తప్పుడు నిర్ణయం తీసుకోకుండా" అనగానే, "ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వు, హీరో చాలా రూట్లెస్, వాడికి అసలు ప్రేమే తెలియదు" అనేసి హీరో గురించి తప్పుగా మాట్లాడుతుంటే, "సరే మనం లోపలికి వెళ్ళొద్దు, తను ఏం చెప్తుందో వినాలి అనుకుంటున్నాననేసి హీరో అక్కడే ఆగుతాడా. ఇంకా హీరోయిన్ తన మ్యారేజ్ని సీక్రెట్గా ఉంచాలి అనేసి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే, "నువ్వు మ్యారేజ్ గురించి బయట చెప్పలేకపోతున్నావు అంటే అది ఫేక్ రిలేషన్, రియల్ రిలేషన్ కాదు" అనేసి తనైతే బాగా బులింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మాటలన్నీ విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. "నేను CEO అయిన జై వైఫ్ని, నాతోనే ఇలా మాట్లాడుతున్నారా, నేనేదో జాబ్ చేసి నాలో ఉన్న టాలెంట్ తెలుసుకోవాలని వచ్చాను, ఈ విషయాలు కనుక జైకి తెలిసిందే అనుకో మీ అందరి పని అయిపోతుంది" అనగానే ఇంకా జై అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడా. ఇంకా తనైతే పేరు చెప్పేసింది అనేసి వీడైతే తన తాగే డ్రింక్లో అయితే డ్రగ్ అయితే కలిపేస్తాడనమాట. ఆ డ్రగ్ కలిపిన డ్రింక్ అయితే వీడికి ఇవ్వాలి అనుకుంటే ఇంకా వీళ్ళందరూ కూడా, "నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నావు, తను మన మేడం"
అనేసి అంటూ ఉన్నా సరే వాడైతే ఇక్కడ జరిగిన గొడవను మర్చిపోవాలి అనుకుంటే కనుక నువ్వు ఈ డ్రింక్ని తాగాలి అనగానే మన హీరోయిన్ వద్దు నేను తాగను అంటూ ఉన్నా ఈడు బలవంతంగా తనకైతే తాగిచ్చాలి అనుకుంటా ఉంటాడా. ఇంకా అదంతా చూసిన హీరోకి అయితే కోపం ఆగుతుందా, ఇంకా వచ్చి వాడిని అయితే ఎగురుతంతాడు. తలుపు నొకేసారి వీడిని కావాలని చేయలేదు, తనంటే నాకు ఎప్పటి నుంచో క్రష్ ఉంది, అందుకే ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను అనేసి ఇంక ఇలా అంటా ఉంటాడా. ఇంకా అదంతా చూసిన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. కానీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ముసి నవ్వులు నవ్వుతూ హీరోయిన్ గా చూస్తూ ఉంటే సార్ నన్ను క్షమించండి అనగానే వీడిని బయటికి ఇడిచిపడేయండి అనేసి ఇంకా మేడం గురించి తప్పుడు రూమర్స్ వచ్చేది తినవల్లే అనేసి ఆ టీమ్ మేనేజర్ని అయితే చూపిస్తారా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టీమ్ మేనేజర్దే తప్పు అని చెప్పేగానే ఇంకా తన మీద బ్లాక్ మార్క్ వేసి తన జాబ్ అయితే తీసేస్తారా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేడం కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ అనేసి చెప్తా ఉంటారా. ఇంకా అదంతా చూసిన హీరోకి అయితే చాలా ఆనందం వచ్చి వాళ్ళకైతే 3 months బోనస్ అయితే ఇచ్చేస్తాడనమాట. ఇంకా తర్వాత ఏముంది, మన హీరో హీరోయిన్లు వెడ్డింగ్ డ్రెస్లో వాళ్ళ వెడ్డింగ్ డేని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అలా నడుచుకుని వస్తాడా. ఇంకప్పుడే పిఏ అయితే రింగులు తీసుకుని అయితే వస్తాడు. ఎట్టకేలకి సార్ మీ లవ్ సక్సెస్ అయింది, ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకున్నారు, ఇప్పుడు ఒకరు రింగులు మార్చుకోండి అనేసి వాళ్ళకైతే రింగులు అందిస్తారా. రింగులు మార్చుకున్న వాళ్ళు వాళ్ళకి వెడ్డింగ్ కిస్సింగ్ చేసుకుని ఇంకా ఈ డ్రామాని ఇక్కడతో హ్యాపీ ఎండింగ్ చేశారు. మరి ఈ డ్రామా ఎలా ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎలా ఉంది, ఇలా ఫన్నీగా ఎక్స్ప్లెయిన్ చేయనా లేదు సీరియస్గానే ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, అసలు ఇవాళ ఎక్స్ప్లెయిన్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ అన్న ఆప్షన్ ఇచ్చి పడే